హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కథావర్ణిక ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ రోజు స్టోరీ తనువులు కలిసిన వేళ. చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. నైట్ 11 o'clock. కార్ డోర్ ఓపెన్ అవ్వగానే సిగరెట్ పొగ గాల్లోకి రింగులుగా తేలుతూ బయటకొచ్చాయి. ఆ పొగ వెనుక నుండి బయటికి అడుగు పెట్టాడు 6 అడుగుల అందగాడు. డార్క్ కలర్ సూట్, చేతికి మెరుస్తూ ఉన్న రోలెక్స్ వాచ్, దానికి తోడు 6 అడుగుల పర్ఫెక్ట్ ఫిజిక్. మగసిరి ఉట్టిపడే అతని పర్సనాలిటీ, ప్రతి అడుగులో కనిపించే యాటిట్యూడ్తో మోడ్రన్ మన్మధుల్లాగా ఉన్నాడు. తన గెస్ట్ హౌస్ వైపు అడుగులు వేస్తూ కాల్ మాట్లాడుతూ వస్తున్నాడు అతను. అదే గెస్ట్ హౌస్ హాల్లో ఒక అందమైన అమ్మాయి నిషా అతని కోసం వెయిట్ చేస్తూ ఉంది. బ్యాక్లెస్ 1 పీస్ డ్రెస్లో ఫుల్ ఆఫ్ మేకప్తో సెక్సీగా రెడీ అయ్యి వెయిట్ చేస్తూ ఉంది నిషా. అతని రాకను గమనించిన నిషా ముఖంలో ఒక స్మైల్ మెరిసింది. వెంటనే నవ్వుతూ లేచి నిలబడి తన క్లివేజ్ కనిపించేలాగా యథా అందాలను అడ్జస్ట్ చేసుకుంటూ హాయ్ రాజ్ అంటూ ముందుకొచ్చి హగ్ చేసుకోబోయింది. కానీ రాజ్ ఆమె వైపు కనీసం సరిగ్గా చూడకుండా ఒక కంటి చూపుతోనే నిషాను అక్కడే ఆపేశాడు. ఆ చూపులో ఉన్న కమాండ్కి నిషా అడుగులు అక్కడికక్కడే ఆగిపోయాయి. ఆమె కళ్ళల్లో ఒక చిన్న బెదురు. రాజ్ తన కేర్లెస్ యాటిట్యూడ్తో ఆమె వైపు ఒక సైడ్ లుక్ విసిరి కాల్ మీ విరాజ్ అని బేస్ వాయిస్తో చెప్తూ లోకేష్ అని అరవగానే వెంటనే బయట నుండి అతని అసిస్టెంట్ లోకేష్ భయంగా లోపలికొచ్చాడు. లోకేష్ నిషా ముందుకి ఒక లీగల్ బాండ్ పేపర్ని పెడుతూ మేడం, దీని మీద మీ సైన్ కావాలి. నిషా ఆ పేపర్ వైపు చూసింది. అది 1 night స్టాండ్ అగ్రిమెంట్. రాజుతో గడపడానికి అతను పెట్టిన రూల్స్ అండ్ కండిషన్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. ఈ ప్రాసెస్ గురించి నిషాకి ముందే తెలుసు. అన్నీ తెలిసే ఈ రాత్రి రాజుతో కలిసి స్పెండ్ చేయడానికి ఇక్కడికొచ్చింది. కాసేపటికి నిషా కళ్ళల్లో బెదిరిపోయి యాటిట్యూడ్ వచ్చేసింది. దాంతో పెన్ తీసుకుని పొగరుగా సైన్ చేస్తూ రాజు వైపు చూస్తూ ఈ రూల్స్ బాండ్స్ ఇవేవి నన్ను ఆపలేవు రాజ్. మై బ్యూటీ విల్ మేక్ యూ క్రేజీ టునైట్. నా అందాలతో నిన్ను రెచ్చగొట్టి ఎలాగైనా నిన్ను నా సొంతం చేసుకుంటాను. మార్క్ మై వర్డ్స్ అనుకుంటూ సైన్ చేసిన పేపర్ని టేబుల్ పైన విసిరేసింది. అది చూసిన రాజు పెదాలపైన ఒక డేంజరస్ సైడ్ స్మైల్ మెరిసింది. నిషా మత్తెక్కించే చూపుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ పేపర్ వైపు చూస్తూ లోకేష్ టేక్ దిస్ అండ్ మార్నింగ్ షార్ప్ 6 AM నువ్వు ఇక్కడుండాలి. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్ అని చెప్పి లోకేష్ ఆ పేపర్ తీసుకుని బయటకు వెళ్తూ గెస్ట్ హౌస్ మెయిన్ డోర్ లాక్ చేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు గెస్ట్ హౌస్ లో రాజు నిషా మాత్రమే ఉన్నారు. రాజు తన సిగరెట్ ని యాస్ట్రైలో నలిపేసి నిషా వైపు చూస్తూ యూ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 minutes టైం. నీ వంటి మీద ఉన్న డ్రెస్ మొత్తం రిమూవ్ చేసి బెడ్ మీద వెయిట్ చెయ్యి. నీ బాడీ మీద సింగిల్ చైన్, రింగ్ అండ్ బ్రేస్లెట్ ఏది కూడా ఉండకూడదు. ఐ విల్ బి బ్యాక్ అని విపరీతమైన యాటిట్యూడ్తో చెప్తూ కనీసం నిషా రెస్పాన్స్ కోసం కూడా ఆగకుండా అక్కడున్న బార్ కౌంటర్ వైపు రాయల్ గా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. నిషా రాజు వెళ్తున్న వైపు చూస్తూ అతని యాటిట్యూడ్ పొగరికి అట్రాక్ట్ అవుతూనే రాజు ఇచ్చిన 2 minutes వార్నింగ్ గుర్తొచ్చి రాజు వైపు వయ్యారంగా నడుస్తూ వెళ్తుంది. బార్ కౌంటర్ వద్ద కూర్చొనున్న రాజ్ గ్లాసులో స్కాచ్ అండ్ ఐస్ క్యూబ్స్ వేస్తూ ఉన్న శబ్దం ఆ గదిలోని నిశ్శబ్దంలో స్పష్టంగా వినిపిస్తుంది. స్కాచ్ ని ఒక చిన్న సిప్ చేస్తూ తన యాటిట్యూడ్తో అటువైపు చూశాడు రాజ్. అప్పుడే నిషా అతని ముందుకు వయ్యారంగా నడుస్తూ వచ్చింది. రాజ్ పర్ఫెక్ట్ ఫిజిక్, అతని చుట్టూ ఉన్న పవర్ఫుల్ ఆరా చూస్తూ ఉంటే ఆమె బాడీలో వెచ్చని ఆవిర్లు స్టార్ట్ అయ్యాయి. రాజ్ కేర్లెస్ లుక్స్ ఆమెను మరింత ప్రొవోక్ చేస్తున్నాయి. విరాజ్ 2 minutes అన్నావు కదా, కానీ నాకు అంత టైం కూడా అక్కర్లేదు అంటూ నిషా విరాజ్ కళ్ళల్లోకి చూస్తూ మత్తెక్కిచ్చే వాయిస్తో అంది. విరాజ్ తన గ్లాస్లోని సిప్ చేస్తూనే ఆమె వైపు చూశాడు. అతని చూపుల్లో ఎలాంటి ఎమోషన్ లేదు, కానీ ఆ నిశ్శబ్దమే నిషాను రెచ్చగొడుతుంది. ఆమె తన డ్రెస్ బ్యాక్ జిప్ ని మెల్లగా కిందకి లాగింది. ఆ ఫుల్ లైటింగ్ వెలుగులో బ్యాక్లెస్ డ్రెస్ ఆమె వంటిపై నుండి జారి కింద పడిపోతుంది. డ్రెస్తో పాటు తన శరీరంపై ఉన్న చైన్, బ్రేస్లెట్, రింగ్స్ ఒక్కొక్కటిగా తీసి పక్కనే ఉన్న టేబుల్ పైకి విసిరేస్తూ విరాజ్ వైపు ఒక్కో అడుగు ముందుకేసింది. ఏంటి విరాజ్, ఈ రూల్స్, ఈ బాండ్స్ నీ ఇగోని సాటిస్ఫై చేయడానికి మాత్రమేనా, లేక నన్ను చూస్తే కంట్రోల్ తప్పిపోతానేమో అనే భయమా అని క్వశ్చనింగ్ టోన్తో విరాజ్ దగ్గరకొచ్చింది నిషా. విరాజ్ తన చేతిలో ఉన్న గ్లాసును పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి నిషా వైపు పూర్తిగా చూశాడు. అతని పర్సనాలిటీ, యాటిట్యూడ్, ఇంటెన్సిటీ లుక్స్ ముందు నిషా కాసేపు ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయింది. వాట్, భయమా? ఈ విరాజ్ సింగానియా డిక్షనరీలో ఆ వర్డే లేదు నిషా. ఐ జస్ట్ లైక్ ఆర్డర్ అండ్ కంట్రోల్. నిషా విరాజ్ చెస్ట్ పైన తన చేతిని ఉంచి అతని సూట్ బటన్స్ మెల్లగా తప్పిస్తూ విరాజ్ కళ్ళల్లోకి చూస్తూ
దెన్ ప్రూవ్ ఇట్ విరాజ్. ఈ నైట్ ఐఎమ్ ఆల్ యువర్స్. నీ యాటిట్యూడ్ని పక్కన పెట్టి నన్ను ప్రాసెస్ చేసుకో. లెట్స్ సీ హౌ లాంగ్ యూ కెన్ రెసిస్ట్ దిస్ బ్యూటీ అంటూ విరాజ్కి ఇంకా క్లోజ్గా వెళ్ళింది. అది విన్న విరాజ్ పెదాలపైన ఒక డేంజరస్ సైడ్ స్మైల్ మెరిసింది. ఆమె నడుము చుట్టూ బలంగా ఉన్న చేతిని వేసి తన వైపు తిప్పుకున్నాడు. యు ఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్ నిషా అండ్ యూ హ్యావ్ నో ఐడియా హౌ ఇట్స్ గోయింగ్ టు ఎండ్ అంటూ తను కూడా నిషా ముందే న్యూడ్గా మారి నిషాతో బెడ్ వైపు నడుస్తాడు. గదిలో నుండి వేడి నిష్టూర్పులు తలుపులు దాటి బయటకు వినిపిస్తూ ఉంటే విరాజ్ నిషా వైపు సీరియస్గా చూస్తూ, డోంట్ షౌట్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, నాతో ఇలానే ఉంటుంది. నా హార్డ్నెస్ ని బేర్ చెయ్యాలి అనుకుంటే వీ విల్ కంటిన్యూ, లేదా యూ మే లీవ్ నౌ అంటూ నిషా మీద నుండి లేవబోతూ ఉన్న విరాజ్ని ఆపేస్తూ, నో విరాజ్, ఐ వాంట్ యూ. నీతో వచ్చే సుఖంతో పాటు పెయిన్ కూడా నాకిష్టమే. ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ నైట్ అంటూ మత్తుగా చెప్తున్న నిషాని చూసి వేగాన్ని మరింత పెంచుతాడు విరాజ్. తన కదలికల వేగం పెరుగుతూ ఉంటే నిషాకి పెయిన్తో కళ్ళల్లో నీళ్లొచ్చేస్తున్నాయి. విరాజ్కి నిషా కన్నీళ్లతో పనిలేదు. 2 గంటల నుండి చేస్తూ ఉన్న పనికి ఇంకా అలసిపోలేదు. క్షణక్షణానికి నిషాను కసితీరా అనుభవిస్తూ ఉంటే కనీసం నిషా నోరు కూడా తెరవట్లేదు. ఇప్పుడు పెయిన్కి అరిస్తే 1 సెకండ్ కూడా ఇక్కడ ఉంచడు అని ఆమె భయం. మరో 15 నిమిషాలు గడిచేసరికి నొప్పికి విరాజ్ వీపు పైన గోర్లతో గీకేస్తూ ఉంటే ఆమె చేతుల్ని బెడ్కి లాక్ చేసి ఆమెకి నరకాన్ని చూపిస్తున్నాడు విరాజ్. విరాజ్ ప్లీజ్, ఐ కాంట్ హోల్డ్ ఇట్, ఇట్స్ పెయినింగ్ అంటున్న నిషా వైపు చూస్తూ, ఆర్ యూ షూర్, వదిలేనా అంటున్న విరాజ్ మాటలకి ఏడుపు మొహం పెట్టుకొని, గివ్ మీ 10 minutes విరాజ్ ప్లీజ్ అంటున్న నిషాను రెక్లెస్ గా చూస్తూ, నా దగ్గర ప్లీజ్ అనే వర్డ్ కి ఛాన్సే లేదు అంటూనే ఇంకా ఇంకా మరింత అల్లుకుపోతూ ఉంటే ఆ పెయిన్ భరించలేక విరాజ్ను బెడ్ పక్కకి నెట్టేస్తుంది నిషా. యూ స్టూపిడ్, మరోసారి నాకు కనిపించకు, నాకు బెడ్ మీద రెసిస్ట్ చేస్తే నచ్చదని నీకు తెలుసు కదా అని వార్నింగ్ ఇచ్చి కింద పడున్న ప్యాంట్ తీసుకుని వేసుకుంటూ, గెట్ అవుట్ ఈడియట్ అంటున్న విరాజ్ను బ్యాక్ నుండి హక్ చేసుకుంటూ, విరాజ్ ప్లీజ్ డోంట్ లీవ్ మీ బికాస్ ఐ వాంట్ యూ బ్యాడ్లీ, ఐ సెడ్ గో, కాంట్ యూ హియర్ ఇట్, ప్లీజ్ విరాజ్ డోంట్ బీ సో రూత్లెస్, నన్ను ఇలా వదిలేసి వెళ్తే నేను తట్టుకోలేను, ఐ జస్ట్ వాంట్ యూ మోర్ అంటూ తన పెదాలతో అతని షోల్డర్ మీద మెల్లగా ముద్దులు పెడుతూ సెడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. విరాజ్ విసుగ్గా నిషా వైపు చూస్తాడు. నిషా అతని కళ్ళల్లోకి చూస్తూ తను మత్తెక్కించే చూపులతో అతని చెస్ట్ మీద చేయి వేసి నిమురుతూ ప్యాంట్ బటన్ ఓపెన్ చేస్తూ ప్యాంట్ రిమూవ్ చేస్తుంది. నువ్వు ఎంత రఫ్ గా ఉన్నా, ఎంత హార్డ్ గా బిహేవ్ చేసినా మై బాడీ ఓన్లీ క్రేవ్స్ ఫర్ యువర్ టచ్. నీ హార్డ్నెస్, నీ యాటిట్యూడ్, దే ఆర్ డ్రైవింగ్ మీ క్రేజీ. ఐఎమ్ రెడీ టు సరెండర్ ఎవ్రీథింగ్ టు యూ అని విరాజ్ చెవి దగ్గర విస్పరింగ్ టోన్తో చెప్తూ అతని లోయర్ లిప్ ని టచ్ చేయబోతూ ఉన్న నిషాను బెడ్ మీదకి విసిరేసి తన మీదకి చేరిపోతాడు విరాజ్. ఆర్ యూ రెడీ ఫర్ వైల్డ్ సెక్స్? క్షణం పాటు విరాజ్ని చూసి భయపడ్డా విరాజ్ మీదున్న పిచ్చితో ఎస్ అంటూ విరాజ్ని ఆహ్వానిస్తూ ఉన్న నిషాని చూసి కార్నర్ స్మైల్ ఇస్తాడు విరాజ్. అతను కొరికిన ప్రతి చోట బ్లేడ్తో కోస్తున్నట్టు మంట పెడుతూ ఉంటే విరాజ్ ప్లీజ్ స్మూత్గా హ్యాండిల్ చేయి అంటూ నొప్పికి ఏడుస్తూ ఉన్న నిషాను సైడ్ స్మైల్తో చూస్తూ, స్మూత్, స్లో, జెంటిల్ అనే వర్డ్స్ నా డిక్షనరీలోనే ఉండవు. అయినా నువ్వేదో ఫ్రెష్ అయినట్టు, ఇదే నీకు ఫస్ట్ టైం అయినట్టు ఓవర్ చెయ్యకు అని సీరియస్గా చెప్పి నిషాను పూర్తిగా ఆక్రమించుకుంటాడు విరాజ్. విరాజ్ తాగిన స్కాచ్ కంటే ఒంట్లో ఉన్న కోరికల లావా నరాల్లో రక్తంలాగా పారుతూ ఉంటే విరాజ్ చూపిస్తున్న నరకానికి 2 కళ్ళు గట్టిగా మూసేసి సెక్స్ టైంలో విరాజ్ని టచ్ చేస్తే తను మరింత వైల్డ్ అవుతాడు అని బెడ్షీట్ను పిడికిల్లో దాచేస్తూ మార్నింగ్ ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తూ పదే పదే వాచ్ వైపు చూస్తూ ఉంటుంది నిషా. కొన్ని గంటల తర్వాత విరాజ్ కదలికల్లో వేగం తగ్గి నిషా మీద నుండి పక్కకి వరిగి క్షణం పాటు సీలింగ్ వైపు చూస్తాడు. ఆ తర్వాత ఏమాత్రం లేట్ చేయకుండా నిషా వైపు కూడా చూడకుండా బెడ్ దిగాడు. స్ట్రైట్గా వాష్రూంలోకి వెళ్లి షవర్ కింద నిల్చుకుని అరగంట తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి బయటకొచ్చాడు విరాజ్. ఫ్రెష్ అయ్యాక అక్కడే ఉన్న తన వార్డ్రోబ్ వైపు నడిచి ఒక నైట్ డ్రెస్ తీసుకుని క్విక్గా డ్రెస్అప్ అయ్యాడు. బెడ్ మీద నొప్పులతో మూలుగుతూ ఉన్న నిషా విరాజ్ బిహేవియర్ చూసి తట్టుకోలేకపోయింది. ఒంటి చుట్టూ బెడ్షీట్ కప్పుకొని కష్టంగా లేచి నిలబడుతూ మెల్లగా విరాజ్ వైపు అడుగులు వేస్తూ అతనికి దగ్గరగా వచ్చింది. విరాజ్ తన హెయిర్ సరిచేసుకుంటూ ఉండగా నిషా వెనుక నుండి వచ్చి అతన్ని గట్టిగా హక్ చేసుకుంది. తన ముఖాన్ని అతనికి వీపుగా ఆనిచ్చి కిస్ చేస్తూ మత్తెక్కించే వాయిస్తో, విరాజ్ యువర్ సో వైల్డ్ టునైట్, నాకు ఈ ఫీలింగ్ లైఫ్లో ఎప్పుడూ కలగలేదు అని హస్కీగా అంటుంది. నిషా టచ్ తగలగానే విరాజ్ కళ్ళల్లో విపరీతమైన అసహ్యం, కోపం మెరిసింది. అతనికి అది ఏమాత్రం నచ్చలేదు.
అంతే క్షణంలో వెనక్కి తిరిగి నిషా చేతుల్ని విసురుగా విదిలించి ఆమెను గట్టిగా బెడ్ మీదకి నెట్టేశాడు. బ్యాలెన్స్ చేయలేని నిషా ఒక్కసారిగా బెడ్ మీద పడిపోతుంది. విరాజ్ తన బేస్ వాయిస్ తో, డోంట్ యూ డేర్ టు టచ్ మీ అగైన్ నిషా. నీకు ఆల్రెడీ నా రూల్స్ క్లియర్ గా తెలుసు. దిస్ ఈస్ జస్ట్ ఏ వన్ నైట్ స్టాండ్ అండ్ ఇట్స్ ఓవర్. సి యువర్ వాచ్ టైం అయిపోయింది. నిన్ను మళ్ళీ కలిసే ఇంట్రెస్ట్ గాని నీతో మాట్లాడాలి అనే కోరిక గాని నాకు అస్సలు లేవు అని చెప్తూ 2 లక్షల క్యాష్ బయటకు తీసి బెడ్ మీద ఉన్న నిషా ముఖం మీదకి కేర్లెస్ గా విసిరేశాడు. దిస్ ఈస్ ఫర్ యువర్ టైమ్ అండ్ సర్వీస్. టేక్ ఇట్ అండ్ గెట్ లాస్ట్. ఆ డబ్బు నిషా ముఖాన్ని తాకుతూ కింద పడ్డాయి. అది చూసిన నిషా అవమానంతో రగిలిపోయింది. తన అందానికి విరాజ్ పడిపోతాడు అనుకుంటే అతను తనని ఒక వస్తువులాగా చూసి డబ్బులు విసిరేయడం ఆమె ఈగోని డీప్ గా హర్ట్ చేసింది. విరాజ్ వైపు చూసి పళ్ళు నూరుతూ కోపంతో ఊగిపోతూ ఆ మనీ వైపు చూస్తూ, విరాజ్ ఆర్ యూ కిడింగ్ మీ అని గట్టిగా అరుస్తూ లేచి నిలబడింది. విరాజ్ సీరియస్ గా చూడగానే వెంటనే కామైపోతూ, యాక్చువల్లీ మనీ ఈజ్ నాట్ జస్ట్ నెససరీ విరాజ్. నేను నీ దగ్గరికి వచ్చింది ఈ డబ్బు కోసం కాదు. నీతో ఉన్న ఈ కొద్ది గంటల్లోనే నేను నీకు కనెక్ట్ అయిపోయాను. బికాస్ ఐ లవ్ యూ విరాజ్, ఐ రియల్లీ లవ్ యూ అంటూ న్యూడ్గా లేచి నిల్చుకుంటూ విరాజ్ బాడీకి ఫ్రంట్ నుండి తన పరువాలని తాకిస్తూ విరాజ్ను తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. లవ్ అనే వర్డ్ నిషా నోటి నుండి రాగానే విరాజ్ కళ్ళల్లో విపరీతమైన కోపం కనిపించింది. ఒక్క ఊదుటిన నిషా ముందుకి వచ్చి ఆమె గొంతును తన బలమైన చేతులతో గట్టిగా పట్టుకుని గోడకి నొక్కేశాడు. నిషా ఊపిరాడక విలువిలలాడిపోతూ ఎర్రగా రుధిర వర్ణాలుగా మారిన విరాజ్ కళ్ళని చూసి భయంతో వణికిపోతుంది. వాట్ డిడ్ యూ జస్ట్ సే అని పళ్ళు కొరుకుతూనే డేంజరస్ టోన్తో అడిగాడు విరాజ్. ఐ లవ్ లవ్ దట్ ఫక్కింగ్ వర్డ్ అగైన్. ఐ వార్న్ యూ నిషా, ఇంకొకసారి నా ముందు ఆ వర్డ్ యూజ్ చేశావో ఐ విల్ కిల్ యూ రైట్ హియర్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్ అనగానే నిషా భయంతో కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ సారీ అన్నట్టుగా హెడ్ నోట్ చేస్తుంది. విరాజ్ ఆమె గొంతును మరింత గట్టిగా నొక్కుతూ, ఐ హేట్ దిస్ వర్డ్, ఐ హేట్ లవ్. నా లైఫ్ లో ఆ లవ్ అనే డ్రామా, ఆ చాప్టర్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. యువర్ జస్ట్ ఏ ఉమెన్ హూ కేమ్ ఫర్ ఎ నైట్. డోంట్ ట్రై టు బీ మై లవర్. నీది ఆ ప్లేస్ కాదు, ఆ అర్హత అంతకంటే లేదు అని ఒక్కసారిగా ఆమెను పక్కకు తోసేశాడు. నిషా కింద పడి దగ్గుతూ ఊపిరి తీసుకుంటుంది. విరాజ్ తన డ్రెస్ సరిచేసుకుంటూ విసుగ్గా నిషా వంక చూస్తూ, మార్నింగ్ షార్ప్ 6 AM లోకేష్ డోర్ ఓపెన్ చేయడానికి వస్తాడు. తను రాగానే నువ్వు ఈ గెస్ట్ హౌస్ నుండి వెళ్ళిపోవాలి. అదర్వైజ్ నా చేతులొచ్చేస్తావు. అండ్ వన్ మోర్ థింగ్ అని విరాజ్ బెడ్రూమ్ చుట్టూ ఒకసారి చూశాడు. అక్కడ బెడ్షీట్ నలిగిపోయి డ్రింక్ గ్లాసెస్ చల్లా చెదురుగా ఉన్నాయి. అంతకంటే ముందు నా బెడ్రూమ్ ని నీట్ గా సర్ది ఈ డర్టీ బెడ్షీట్ ని చేంజ్ చేసిపో. నాకు నా రూమ్ పర్ఫెక్ట్ గా ఉండాలి అని గట్టిగా కసిగా అరిచి ఆ వర్క్ అయ్యాక బయట హాల్లో పడుకో. అతని అరుపులకి రూత్లెస్ బిహేవియర్ కి నిషా పూర్తిగా పిక్కచచ్చిపోయింది. ఇప్పటి వరకు తనతో బెడ్ మీద అంత వైల్డ్ గా ఎంజాయ్ చేసిన మనిషి కనీసం తన వేలితో కూడా తాకడానికి అసహించుకుంటున్నాడని అర్థమయ్యి ఇంకా ఒక క్షణం అక్కడే ఉంటే అతను నిజంగానే చంపేస్తాడు అని భయపడి మాట్లాడుకుంటూ కింద పడిన తన డ్రెస్ వేసుకుంటుంది. కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ విరాజ్ చెప్పినట్టే బెడ్రూమ్ లోని బెడ్షీట్ చేంజ్ చేసి రూమ్ ని నీట్ గా సర్దింది. విరాజ్ వైపు ఒకసారి భయంగా చూసి మెల్లగా హాల్లోకి వెళ్లిపోయింది. నిషా బెడ్రూమ్ క్లీన్ చేస్తూ ఉండగా విరాజ్ బెడ్రూమ్ లో గ్లాస్ డోర్ ఓపెన్ చేసి బాల్కనీలోకి వెళ్లాడు. చల్లని గాలి అతని ముఖాన్ని తాకగానే పాకెట్ నుండి సిగరెట్ తీసి వెలిగించాడు. లైటర్ వెలుగులో అతని కళ్ళు ఏదో గతాన్ని తలుచుకుని కలత చెందినట్టు కనిపించాయి. ఆ సిగరెట్ పొగను గాల్లోకి వదులుతూ కొన్ని క్షణాలు ఆకాశం వైపు చూశాడు. నిషా అన్న ఐ లవ్ యూ అనే మాటలు అతని చెవుల్లో మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూ ఉన్నాయి. అతని కళ్ళల్లో ఆగ్రహం, వేదన కలగలిసి కనిపించాయి. సిగరెట్ ను ఆస్ట్రేలో నలిపేసి బాల్కనీ నుండి మళ్లీ బెడ్రూంలోకి వచ్చాడు. గదంతా ఒకసారి చూశాడు. నిషా గదిని నీట్గా క్లీన్ చేసి పెట్టింది. విరాజ్ ఏవేవో ఆలోచనలతో బెడ్ మీద పడిపోయాడు. కళ్ళు మూసుకోగానే అతని మనసు గతంలోకి జారుకుంది. మానసిక ప్రశాంతత కోసం విరాజ్ ఎంత ప్రయత్నించినా జ్ఞాపకాల అగ్నిపర్వతం అతని లోపల బద్దలయ్యింది. ఆ చీకటి పొరల వెనుక నుండి ఒక అందమైన అమ్మాయి రూపం కొద్ది కొద్దిగా కనిపిస్తూ ఉంది. వానజల్లు లాంటి ఆమె మధురమైన నవ్వు, అమాయకత్వంతో నిండిన ఆ కళ్ళు. ఆ అమ్మాయి వైపు చూస్తే ఎంత కోపమైనా కరిగిపోవాల్సిందే. నుదుటి మీద పడి అల్లరి చేస్తూ ఉన్న జుట్టుని వెనక్కి నెడుతూ ఆమె చిరునవ్వు నవ్వితే ఆ నవ్వులో ఉన్న అమాయకత్వం ఎవరినైనా కట్టిపడేస్తుంది. ఎత్తుగా సన్నగా ఉండే అవయవ సంపద, ఎలాంటి మేకప్ లేకుండానే ఎంతో అందంగా కనిపించే ఆమె మొహం, చీకటి గదుల్లో వెలుగుతూ ఉన్న చిరు దీపంలాగా విరాజ్ మనసులో మండుతూ ఉన్న ఆందోళనను ఆ అందం ఒక్కసారిగా చల్లార్చేసింది. అది ఒక వర్షపు సాయంత్రం.
ఆ అమ్మాయి విరాజ్ని ముందు నుండి గట్టిగా హక్ చేసుకుని అతని గుండె చప్పుడిని వింటూ, రాజ్, నువ్వంటే నాకు ప్రాణం. నా ప్రతి ఊపిరిని నీతోనే పంచుకోవాలి అనుకుంటున్నాను. నీ చేతుల్లో ఉన్నంతసేపు ఈ ప్రపంచంతో నాకు సంబంధమే లేదు. ఐ లవ్ యూ రాజ్. ఐ లవ్ యూ సో మచ్. నిన్ను ఎప్పటికీ వదిలి ఉండలేను. మై లవ్ ఫర్ యూ ఈజ్ ఫర్ ఎవర్ అని మురిపెంగా చెప్పిన ఆ మధుర జ్ఞాపకాలు అతనికి వినిపించాయి. కాని అందమైన జ్ఞాపకాలపై నల్లటి మబ్బులు కమ్ముతూ ఉన్నాయి. అదే అమ్మాయి కళ్ళల్లో విపరీతమైన ద్వేషం, అసహ్యంతో విరాజ్ వైపు వేలు పెట్టి చూపిస్తూ, ఐ హేట్ యూ రాజ్. ఐ జస్ట్ హేట్ యూ. నీతో గడిపిన ప్రతి క్షణం నాకు ఒక అబద్ధంగానే అనిపిస్తుంది. యు నెవర్ అండర్స్టూడ్ మీ. ఐఎమ్ లివింగ్ యూ ఫర్ ఎవర్. డోంట్ ఎవర్ షో యువర్ ఫేస్ టు మీ అగెయిన్ అని అరుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ జ్ఞాపకాల భారం వేరు చేయలేక విరాజ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. ఆ అమ్మాయి ముఖం, ఆమె అన్న మాటలు అతని మెదడులో పదే పదే రిపీట్ అవుతూ ఉన్నాయి. నిద్రలో ఉన్న విరాజ్ ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఊపిరి ఆడనట్టుగా అనిపిస్తూ ఉంటే, ఓ నో అని గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా కళ్ళు తెరిచి బెడ్ మీద లేచి కూర్చున్నాడు విరాజ్. అతని కళ్ళు రక్తం ఓడుతున్నట్టుగా ఎర్రగా మారిపోయాయి. జ్ఞాపకాల నుండి బయటపడిన ఆ కోపం, అసహ్యం విరాజ్ను కంట్రోల్ తప్పేలా చేశాయి. పళ్ళు కొరుకుతూ పక్కనే ఉన్న నైట్ స్టాండ్ మీద ఒక కాస్ట్లీ క్లిస్టర్ షో పీస్ ను పట్టుకుని గోడకేసి గట్టిగా విసిరికొట్టాడు. షట్ అని అరుస్తూ బ్లర్ అయిన చూపులతో ఆ పగిలిన క్లిస్టర్ ముక్కల వైపు చూస్తూ మత్తుగా, నువ్వు నన్ను హేట్ చేయడం ఏంటి? నన్ను రిజెక్ట్ చేసేంత సీన్ నీకు లేదు. యు ఆర్ ది వన్ హూ బీట్రేడ్ మీ. నేను నిన్ను హేట్ చేస్తున్నాను. ఐ హేట్ యు సో మచ్. ఈ విరాజ్ సింఘానియా డిక్షనరీలోనే లవ్ అనే వర్డ్ లేకుండా చేసిన చీటర్ నువ్వు. ఇంకెప్పుడు నీ ఫేస్ నా ముందుకు తీసుకురాకు. గెట్ లాస్ట్ ఫ్రమ్ మై మైండ్ అంటూ నరాల్లో స్కాచ్ మత్తు, మనసులో గతం పెట్టిన మంటలు కలగలిసిపోగా మళ్లీ బెడ్ మీదకి ఒరిగిపోయి నిద్రలోకి జారుకున్నాడు. మరోవైపు హాల్లో విరాజ్ ఇచ్చిన వార్నింగ్ కి భయపడిపోయి కాలు కాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది నిషా. మనసంతా అవమానంతో, భయంతో రగిలిపోతూ ఉంది. విరాజ్ ప్రవర్తన తనకి నరకంలాగా అనిపిస్తుంది. అసలు తన గురించి తను ఏమనుకుంటున్నాడు? నన్ను ఒక వస్తువులాగా ట్రీట్ చేస్తాడా అని అనుకుంటూ ఉండగానే డామ్ అని బెడ్రూమ్లో నుండి క్రిస్టల్ గ్లాస్ పగిలిన శబ్దం గట్టిగా వినిపించింది. ఆ వెంటనే విరాజ్ గొంతులో నుండి వచ్చిన అరుపు నిషాని ఒక్కసారిగా ఉలిక్కిపడేలాగా చేసింది. ఆ శబ్దానికి నిషా గుండె ఆగిపోయినంత పనయ్యింది. అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా బెడ్రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళింది. డోర్ సగం ఓపెన్ చేసి ఉంది. లోపల విరాజ్ బెడ్ మీద అడ్డంగా పడిపోయి అరచేత్తో ఫోర్ హెడ్ ని నొక్కుకుంటూ మత్తుగా కలవరిస్తూ ఉన్నాడు. విరాజ్ వెనుక తనకు తెలియని పాస్ట్, అందులో ఏదో గాయం ఉన్నట్టు ఆమెకి అనిపించింది. పక్కనే నేల మీద వేల ముక్కలైన క్లిస్టర్ షోపీస్ చూసిన నిషా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఓ మై గాడ్, విరాజ్ ఎందుకు ఇంత డిస్టర్బ్ గా ఉన్నాడు? యాటిట్యూడ్, పొగర్కి బ్రాండ్ అంబాసిడర్ లాగా కనిపించే ఈ విరాజ్ వెనక ఇంత పెయిన్ ఉందా? లవ్ అనే వర్డ్ వినగానే ఎందుకంత వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు? తన వైపు చూస్తేనే చంపేస్తాను అని బెదిరించిన మనిషి ఇప్పుడు ఒక చిన్న పిల్లాళ్లాగా ఎవరినో కలవరిస్తూ ఉంటే అతని మీద నుండి చూపు తిప్పుకోలేకపోయింది. నా డ్రెస్సింగ్, నా బ్యూటీ, నా సెడ్యూసింగ్ లుక్స్ ఇవేవి ఇతని ముందు పనిచేయలేదు. అంటే ఇతని హార్ట్ ని ఎవరో చాలా దారుణంగా బ్రేక్ చేశారు. విరాజ్ ని డెవిల్ లాగా మార్చిన ఆ పాస్ట్ ఏంటి? హూ ఇస్ దట్ గర్ల్ అని ఆలోచిస్తూ డోర్ నుండి విరాజ్ ని చూస్తూ ఉండిపోయింది నిషా. మరుసటి రోజు ఉదయం షార్ప్ 6 o'clockకి గెస్ట్ హౌస్ చుట్టూ వాతావరణం ప్రశాంతంగా ఉన్నా నిషా మనసులో మాత్రం రాత్రి జరిగిన అవమానం, విరాజ్ ప్రవర్తన తీవ్ర అలజడి సృష్టిస్తూనే ఉన్నాయి. నైట్ మొత్తం నిద్రపోకుండా ఆమె హాల్లోనే సోఫాలో కూర్చొని ఆలోచనలో మునిగిపోయింది. అదే సమయానికి మెయిన్ డోర్ అన్లాక్ అయ్యే శబ్దం వినిపించింది. విరాజ్ అసిస్టెంట్ లోకేష్ చేతిలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ పట్టుకుని లోపలికి అడుగుపెట్టాడు. హాల్లో సోఫాపై కూర్చొనున్న నిషాను చూసి అతనికి పెద్దగా ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే విరాజ్తో 1 night స్టాండ్ చేయడం అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అని లోకేష్ కి కూడా తెలుసు. లోకేష్ నిషా వైపు చూస్తూ, గుడ్ మార్నింగ్ మేడం, యువర్ టైమ్ ఈజ్ అప్. విరాజ్ సార్ ఆర్డర్స్ ప్రకారం మార్నింగ్ 6 AM అయ్యింది. బయట మీకోసం కార్ వెయిట్ చేస్తూ ఉంది. యూ కెన్ లీవ్ నౌ మేడం. ఆ మాటలు వినగానే నిషా రగిలిపోయింది. నైట్ విరాజ్ చూపించిన బిహేవియర్ ఒక ఎత్తైతే ఇప్పుడు ఆ అసిస్టెంట్ వచ్చి ఆర్డర్ వేయడం ఆమె అహంకారాన్ని దెబ్బతీసింది. దాంతో ఆవేశంగా లేచి నిలబడి లోకేష్ వైపు చూస్తూ, షటప్ లోకేష్, హౌ డేర్ యూ టెల్ మీ టు లీవ్? నన్నిక్కడి నుంచి పొమ్మనడానికి నువ్వెవర్వి? నేను నిషా. యు నో హూ ఐ యామ్? ఎంతో మంది బిజినెస్ టైకూన్స్ నా కంటి చూపు కోసం పడి చచ్చారు. అలాంటిది మీ సార్ నన్ను ఒక చీప్ వస్తువులాగా ట్రీట్ చేస్తాడా?
ఆమె మాటలకి లోకేష్ ఏమాత్రం భయపడలేదు. విరాజ్ సింఘానియా దగ్గర వర్క్ చేసే అతనికి ఇలాంటి వార్నింగ్స్ ఏం కొత్తవి కాదు. అతడు చాలా కూల్ అండ్ సైలెంట్ గా నిషా వైపు చూస్తూ, లుక్ మేడం, విరాజ్ సార్ అగ్రిమెంట్ మీద సైన్ చేసే ముందు మీకన్నీ తెలుసు. సార్ రూల్స్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాయో నేను మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ డోంట్ క్రియేట్ సీన్ హియర్. సార్ లేచేలోపు మీరు వెళ్తే మీకే మంచిది, అదర్వైజ్ రిజల్ట్ చాలా డేంజరస్ గా ఉంటుంది. లోకేష్ సమాధానం వినగానే నిషా ఒక్క క్షణం ఆగిపోయింది. లోకేష్ మీద కోపం చూపించడం వల్ల తనకొచ్చే లాభం ఏమీ లేదని అనుకుంటూ, పైగా రాత్రి విరాజ్ నిద్రలో కలవరించిన దృశ్యం, ఆ క్రిస్టల్ పగిలిన శబ్దం ఆమె మైండ్లో మెదిలాయి. విరాజ్ వెనక ఉన్న ఆ డార్క్ అండ్ మిస్టీరియస్ పాస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ప్రస్తుతం తనకున్న ఒకే ఒక్క హోప్ ఈ లోకేష్ మాత్రమే. అందుకే వెంటనే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ముఖం పైన ఒక ఫేక్ స్మైల్ తెచ్చుకుంటూ లోకేష్ దగ్గరికి వచ్చి చటుక్కున లోకేష్ చేపట్టుకుని అతన్ని గెస్ట్ హౌస్ బయటే ఉన్న పార్టికో వైపు లాక్కొచ్చింది. లోకేష్ కంగారుగా చేయి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ, మేడం వాట్ ఈస్ దిస్, వాట్ ఆర్ యూ డూయింగ్? సార్ చూస్తే ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది, లీవ్ మీ. జస్ట్ 2 minutes లోకేష్, నేను వెళ్ళిపోతాను. ఐ ప్రామిస్, నేను నిజంగా ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోతాను. కానీ నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ కావాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ లోకేష్. లోకేష్ అనుమానంగా చూస్తూ, ఏంటి మేడం అది? వాట్ డూ యూ వాంట్? నిషా చుట్టూ చూసి లోకేష్కి ఇంకాస్త దగ్గరగా వచ్చి లో వాయిస్తో, రాత్రి రాత్రి బెడ్ మీద విరాజ్తో ఉన్నప్పుడు నేను తనకి ఐ లవ్ యూ అని చెప్పాను. దట్ వాజ్ బిగ్గెస్ట్ మిస్టేక్. ఆ ఒక్క వర్డ్ వినగానే విరాజ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయాడు. నా గొంతు పట్టుకొని చంపేంత పని చేశాడు. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎ మ్యాన్ బిహేవ్ సో వైల్డ్ అండ్ రఫ్లీ లైక్ దట్. విరాజ్కి ఆ లవ్ అనే వర్డ్ అంటే అంత హేట్రేట్ ఎందుకు? వాట్ ఈస్ హిస్ పాస్ట్ లోకేష్? ఆ హాట్నెస్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? ఆ క్వశ్చన్ వినగానే లోకేష్ ముఖంలో ఒక్కసారిగా ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. అండ్ రాత్రి ఏం జరిగిందో లోకేష్కి అర్థమయ్యింది. విరాజ్ లైఫ్లో లవ్ అనేది ఒక బ్యాండ్ వర్డ్ అని అతనికి బాగా తెలుసు. లోకేష్ నిషా వైపు చూసి, మేడం, నేను మీకు ముందే కండిషన్స్ చెప్పి సైన్ చేసి పంపించాను. విరాజ్ సార్ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఆయన ఎమోషన్స్ గురించి కానీ క్వశ్చన్ చేసే రైట్ ఎవ్వరికీ లేదు. ఈవెన్ నా లిమిట్స్ దాటి నేను కూడా ఎప్పుడూ ఆలోచించలేదు. ఆయన ఎందుకలా రియాక్ట్ అయ్యారో అండ్ ఆయన పాస్ట్ ఏంటో నాకు నిజంగా తెలియదు. దట్ ఈస్ టోటల్లీ ప్రైవేట్ మ్యాటర్. డోంట్ లై టు మీ లోకేష్. నువ్వు విరాజ్ పర్సనల్ అసిస్టెంట్వి, రోజు విరాజ్తోనే ఉంటావు. అలాంటిది నీకు తెలియకుండా ఉండడం ఏంటి? టెల్ మీ ది ట్రూత్. ఆల్సో ఐ వాంట్ యూ నో హూ ద హెల్ బ్రోక్ హిస్ హార్ట్. లోకేష్ నిషాని సీరియస్గా చూస్తూ, లిజన్ మేడం, సార్ పాస్ట్ గురించి నాకు డీటెయిల్స్ ఏమీ తెలియవు. ఆయన దీని గురించి ఎప్పుడూ నాతో డిస్కస్ చేయలేదు. కానీ సార్ లైఫ్లో జరిగిన డార్క్ చాప్టర్ గురించి, ఆయన ఎందుకు ఇలా రూత్లెస్ అండ్ హార్ష్గా చేంజ్ అయ్యాడో తెలిసిన ఒకే ఒక పర్సన్ ఉన్నారంటే అది విరాజ్ సార్ బ్రదర్ అరవింద్ సార్ మాత్రమే. మీకు నిజంగా ఏమైనా తెలుసుకోవాలి అని ఉంటే ఆయన దగ్గరే అడగండి. బికాస్ నా దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. నౌ ప్లీజ్ లీవ్ మేడం, గెట్ ఇన్ ది కార్ అండ్ లీవ్ అని చెప్పిన లోకేష్ నిషా ఆన్సర్ కోసం కూడా ఆగకుండా వెనక్కి తిరిగి వేగంగా గెస్ట్ హౌస్ లోపలికి వెళ్లిపోయి డోర్ క్లోజ్ చేస్తాడు. నిషా పార్టికోలో నిలబడి వెళ్తూ ఉన్న లోకేష్ వైపు కోపంగా చూస్తూ, డిస్గస్టింగ్ ఈడియట్. దట్ అరవింద్ నన్ను చూస్తేనే విపరీతమైన ఈగోతో ఊగిపోతాడు. ఇక నాకెందుకు చెప్తాడు ఆ డీటెయిల్స్? డామిట్ అని తన డ్రెస్ అంతా సరిచేసుకుంటూ కార్ వైపు నడుస్తూ ఆగి వెనక్కి తిరిగి గెస్ట్ హౌస్ వైపు చూస్తూ, ఐ వోంట్ లీవ్ యూ సో ఈజీలీ విరాజ్. నన్ను ఒక యూజ్డ్ ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేసి నా అందాన్ని, నా ఇగోని తొక్కేశావు కదా. యూ హ్యావ్ నో ఐడియా హూ ఐ యామ్. నిన్ను డెవిల్ లాగా మార్చిన ఆ పాస్ట్ ఏంటో, ఆ పాత ప్రేయసి ఎవరో నేను కనుక్కుంటాను. ఐ విల్ ఫైండ్ యువర్ వీక్నెస్. నా అందంతో నిన్ను లొంగదీసుకోలేకపోయానేమో, కానీ నీ పాస్ట్తో నిన్ను నా కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటాను. ఐ విల్ సీ యువర్ ఎండ్. విరాజ్, మార్క్ మై వర్డ్స్ అని కోపంతో రగిలిపోతూ పళ్ళు నోరుతో కారులో కూర్చోగానే అక్కడి నుండి వెళ్లిపోతుంది నిషా కూర్చున్న కారు. సూర్యకిరణాలు బెడ్రూంలోకి పడుతూ ఉండగా విరాజ్ మెల్లగా కళ్ళు తెరిచాడు. రాత్రి తాగిన స్కాచ్ మత్తు, గతం తెచ్చిన మానసిక అలవాటు విరాజ్ మొహం మీద భారంగా నిలిచాయి. మొబైల్లో టైం చూసిన విరాజ్ ఏమాత్రం లేట్ చేయకుండా బెడ్ దిగి స్ట్రైట్ గా వాష్రూంలోకి వెళ్లి షవర్ కింద నిలబడతాడు. పైనుండి కారుతూ ఉన్న నీటి చుక్కలు విరాజ్ బాడీను తాకుతూ ఉంటే రాత్రి జరిగింది మొత్తం అతని మైండ్లో ఒక్కసారిగా మెదిలి మళ్ళీ మాయమైపోయింది. కాసేపటికి ఫ్రెష్ అయ్యి క్యాజువల్స్లో రెడీ అయ్యి హెయిర్ని సెట్ చేసుకుంటూ హాల్లోకి అడుగు పెడతాడు విరాజ్. అతని ప్రతి అడుగులోనూ అదే మోడ్రన్ మన్మధుడు లాంటి యాటిట్యూడ్, రాజసం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. హాల్లో అతని కోసమే వెయిట్ చేస్తూ ఉన్న లోకేష్
విరాజ్ రాకను గమనించి వెంటనే లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తాడు. విరాజ్ లోకేష్కి ఎటువంటి రిప్లై ఇవ్వకుండా బార్ కౌంటర్పై ఉన్న కీస్ తీసుకుంటూ ఒక సైడ్ లుక్ విసిరేశాడు. విరాజ్ కోపం అలవాటైపోయిన లోకేష్ చిన్నగా నిష్టూరించి, సార్ ఇవాళ మీ స్కెడ్యూల్ చాలా టైట్గా ఉంది. మార్నింగ్ 10 AM బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అండ్ ఎగ్జాక్ట్లీ 11:20కి మీకు బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఫంక్షన్ ఉంది. యూ హ్యావ్ టు అటెండెడ్ సార్. ఇట్స్ ఆల్రెడీ 8 AM సార్. అరవింద్ సార్ మీకోసం ఇంట్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు. అరవింద్ పేరు వినగానే విరాజ్ ముఖంలో ఒక చిన్నపాటి అసహనం. డామిట్, ఈ అవార్డ్స్ మీటింగ్స్ ఇవి నా టైంని వేస్ట్ చేయడం తప్ప దేనికి పనికిరావు. లోకేష్, గెస్ట్ హౌస్ పర్ఫెక్ట్ గా క్లీన్ అయిందో లేదో ఒకసారి చెక్ చేయి అని బేస్ వాయిస్ తో కమాండింగ్ గా చెప్పి తన కార్ కీస్ తీసుకుని ఇంటికి బయలుదేరాడు విరాజ్. కొద్దిసేపటికి విరాజ్ కార్ ఒక విల్లా ముందుకొచ్చి ఆగింది. పార్టికోలో కారు ఆపి రాయల్ గా లోపలికి అడుగు పెడతాడు విరాజ్. హాల్లో ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగుతూ ఉన్న అరవింద్ తన అన్నయ్య రాకని చూశాడు. అరవింద్ విరాజ్ కి క్వైట్ ఆపోజిట్. అమాయకత్వం ఉట్టిపడే ముఖం, చాలా సాఫ్ట్ నేచర్, ఎవరితోనైనా కలుపుకోలుగా ఉండే ఇన్నోసెంట్ పర్సనాలిటీ. విరాజ్ రావడం చూడగానే అరవింద్ ముఖంలో ఒక చిరునవ్వు వికసించి వెంటనే కాఫీ కప్ పక్కన పెట్టి లేచి నిలబడతాడు. హాయ్ అన్నయ్య, గుడ్ మార్నింగ్. నైట్ వర్కౌట్ వల్ల లేట్ అయ్యిందా? యు లుక్ బిట్ టయర్డ్ అంటూ పలకరించాడు అరవింద్. కానీ విరాజ్ పెదాలపై ఎలాంటి చిరునవ్వు లేదు. అరవింద్ వైపు ఒక సీరియస్ లుక్ విసిరి మార్నింగ్ అని ఒకే ఒక ముక్క సీరియస్ టోన్తో చెప్పి అతన్ని దాటుకొని తన రూమ్ వైపు నడిచాడు. రూంలోకి వెళ్ళగానే ధామ్ అనే తలుపు వేసుకుని లోపల నుండి లాక్ చేసుకున్నాడు. అరవింద్ ఆ డోర్ వైపు కాస్త ఆశ్చర్యంగా కాస్త బాధగా చూశాడు. విరాజ్ ఎంత రూత్లెస్ గా ఉన్నా అతనిపై అరవింద్కి ఉన్న ప్రేమ గౌరవం ఏమాత్రం తగ్గవు. వెనకాలే వస్తూ ఉన్న లోకేష్ ని చూసిన అరవింద్, వాట్ హ్యాపెన్ లోకేష్? అన్న ఎందుకు అంత కోపంగా అండి డిస్టర్బ్ గా కనిపిస్తున్నాడు? ఉదయాన్నే ఏమైంది? ఎవరైనా క్లయింట్ ప్రాబ్లం ఏమన్నా క్రియేట్ చేశారా ఏంటి? లోకేష్ ఒక చిన్న నిట్టూర్పు విడిచి చుట్టూ చూసి అరవింద్ దగ్గరికి వచ్చి లో వాయిస్ తో, అదెందుకు అడుగుతారు అరవింద్ సార్? నైట్ విరాజ్ సార్ గెస్ట్ హౌస్ కి వెళ్లారు కదా, అక్కడ నిషా మేడం సార్ కి ప్రపోజ్ చేస్తూ ఐ లవ్ యూ చెప్పారట. ఆ వర్డ్ వినగానే సార్ కంట్రోల్ తప్పారు. రాత్రంతా చాలా రఫ్ గా బిహేవ్ చేశారు. ఆ మాట వినగానే అరవింద్ ముఖంలో ఉన్న చిరునవ్వు మాయమైంది. అతని కళ్ళల్లో ఒక రకమైన బాధ కనిపించింది. తన అన్నయ్య ఆ ఒక్క పదాన్ని ఎంతగా అసహించుకుంటాడో, ఆ పదం వెనుక ఉన్న గతంలోని గాయం ఎంత లోతైనదో అరవింద్కి బాగా తెలుసు. విషయం అర్థమైందిలే లోకేష్. ఆ వర్డ్ అన్నయ్య మైండ్ని ఎంతగా ట్రిగ్గర్ చేస్తుందో నాకు తెలుసు. హీ స్టిల్ బ్లీడింగ్ ఫ్రమ్ దట్ పాస్ట్ అని నిష్టూరిస్తూ టేబుల్ పై ఉన్న కాఫీ కప్ ని మళ్లీ చేతిలోకి తీసుకుని సిప్ చేయబోయాడు అరవింద్. అదే క్షణంలో ప్రశాంతంగా ఉన్న ఆ ఇంట్లోకి ఒక అందమైన అమ్మాయి గొంతు వినిపించింది. విరాజ్! ఆ మత్తెక్కించే మోకింగ్ స్వీట్ వాయిస్ వినగానే అరవింద్ చేతిలోని కాఫీ కప్ గాల్లోనే ఆగిపోయింది. లోకేష్ కూడా ఒక్కసారిగా తల తిప్పి డోర్ వైపు చూశాడు. స్టైలిష్ బ్లాక్ షార్ట్ వన్ పీస్ డ్రెస్ లో ఆమె ఫిగర్ పర్ఫెక్ట్ గా షో అవుతూ కనిపిస్తుంది. మిడిల్ థైస్ పైకి ఉన్న షార్ట్ డ్రెస్, ముఖంపై హెవీ పాష్ మేకప్, మెడలో డెలికేట్ డైమండ్ పెండెంట్, చేతికి కాస్ట్లీ బ్రేస్లైట్, చూడ్డానికి పక్కా మోడ్రన్, బోల్డ్ అండ్ సెక్సీ లుక్స్ తో మెరిసిపోతూ కనిపిస్తుంది సోనీ. అడుగులో అడుగు వేస్తూ తన క్లివేజ్ మరియు బాడీ కర్వ్స్ స్పష్టంగా కనిపించేలాగా వయ్యారాలు పోతూ హాల్లోకి ఎంటర్ అవుతుంది. సోనీ వేసుకున్న ఆ ప్రొవకేటివ్ డ్రెస్సింగ్ ని, ఆమె ముఖంలో కనిపిస్తున్న పొగర్ని చూడగానే విసుగ్గా మొహం తిప్పేస్తాడు అరవింద్. సోనీ తన గాగల్స్ తీసి హెయిర్ లోకి పెడుతూ అరవింద్ వైపు నడుస్తూ, హాయ్ అరవింద్, హౌ ఆర్ యూ? అండ్ వేర్ ఇస్ మై రాక్ స్టార్ విరాజ్ ఎక్కడా? సోనీ సెక్సీ అండ్ కేర్లెస్ టోన్ అరవింద్కి అస్సలు నచ్చలేదు. కాఫీ కప్ ని టేబుల్ పై ఉంచుతూ ఫేస్ లో ఎలాంటి ఎమోషన్ లేకుండా సీరియస్ వాయిస్ తో, అన్నయ్య ఇంట్లో లేడు సోనీ, యూ కెన్ లీవ్. ఆ మాటకి సోనీ గట్టిగా నవ్వింది. ఆ నవ్వులో విపరీతమైన పొగరు, అరవింద్ మాటల్ని ఏమాత్రం పట్టించుకునే యాటిట్యూడ్ కనిపిస్తుంది. హో కమాన్ అరవింద్, స్టాప్ కిడింగ్ టు మీ. పార్టికోలో ఉన్నది విరాజ్ ఫేవరెట్ కారు. నా కళ్ళు నిన్ను చూసి మోసపోవచ్చేమో కానీ విరాజ్ ప్రెజెన్స్ ని ఈజీగా గుర్తుపట్టగలవు అంటూ అరవింద్ని దాటుకుని వయ్యారంగా నడుస్తూ నేరుగా విరాజ్ రూమ్ వైపు వెళ్ళింది. లోకేష్ అరవింద్ వద్దకే నిలబడి టెన్షన్ గా చూస్తూ ఉండగా సోనీ విరాజ్ రూమ్ డోర్ ముందు నిలబడి తన డ్రెస్ నడుము భాగాన్ని సరిచేసుకుంటూ మెల్లగా నాక్ చేస్తూ డోర్ కి ఆనుకొని నిలబడి, హాయ్ డార్లింగ్, దిస్ ఈస్ సోనీ. ఐ నో యు ఆర్ ఇన్సైడ్. ఐ మిస్ యూ సో మచ్ డియర్. ఒకసారి డోర్ ఓపెన్ చేయి అంటూ హస్కీ వాయిస్ తో సెడ్యూసింగ్ టోన్ తో అడుగుతుంది. విరాజ్ షవర్ కింద నుండి వచ్చి హాఫ్ న్యూడ్ గా బెడ్ మీద కూర్చొని ఉన్నాడు.
మనసంతా గతంలో ఆ అమ్మాయి అన్న ఐ హేట్ యూ అన్న మాటలు అండ్ గెస్ట్ హౌస్లో నిషా అన్న ఐ లవ్ యూ అనే డ్రామా వల్ల నరాల్లో గతం పెట్టిన మంటలు కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. తన మైండ్కి కాస్త రిలాక్సేషన్, ఒక డిస్ట్రాక్షన్ కావాలి. మానసిక ప్రశాంతతను దెబ్బతీసే ఆలోచనలు కట్ చెయ్యాలి అంటే తన శరీరాన్ని ఒక డార్క్ ఎస్కేప్లోకి తీసుకెళ్లక తప్పదు అని ఫిక్స్ అయ్యాడు. బయట సోనీ వాయిస్ వినపడగానే విరాజ్ పెదాలపైన ఒక వికెట్ సైడ్ స్మైల్ మెరిసింది. తలలో ఉన్న ఆలోచనలన్నిటినీ స్విచ్ ఆఫ్ చేసి బెడ్ మీద నుండి లేచాడు. ఒక్కసారిగా డోర్ అన్లాక్ చేసి ఓపెన్ చేశాడు విరాజ్. బయట నిలబడి ఉన్న సోనీ హో డార్లింగ్ అంటూ విరాజ్ చెస్ట్ మీద చెయ్యి వేసి లోపలికి అడుగుపెట్టపోయింది. కానీ విరాజ్ ఆమెకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఒక్క ఊదుటిన సోనీ చేయి పట్టుకుని బలంగా గదిలోకి లాక్కొని ఒక కాలితో వెనకున్న డోర్ని ధామ్ అని తన్నగానే డోర్ లాక్ అయిపోయింది. విరాజ్ అని సోనీ ఆశ్చర్యంగా అనేలోపే విరాజ్ ఆమె నడుము చుట్టూ తన బలమైన చేతిని బిగించి ఆమెని గాల్లోకి లేపి బెడ్ మీదకి విసిరేశాడు. బెడ్ మీద పడ్డ సోనీ తన హెయిర్ ను సరిచేసుకుంటూ విరాజ్ వైపు చూస్తుంది. విరాజ్ సిక్స్ ప్యాక్ ఫిజిక్, అతని కళ్ళల్లోని వైల్డ్ అండ్ కేర్లెస్ లుక్ ఆమె బాడీలో హీట్ ని పెంచేశాయి. వావ్ విరాజ్, వాట్ ఏ వైల్డ్ వెల్కమ్ డార్లింగ్, ఐ జస్ట్ లవ్ దిస్ యాటిట్యూడ్ అంటూ సోనీ నవ్వుతూ తన వన్ పీస్ డ్రెస్ జిప్ ని కిందకి లాగడానికి చేయి పైకి లేపింది. కానీ విరాజ్ ఆమె మాటలు వినే మూడ్లో లేడు. అతని కళ్ళల్లో ఎలాంటి ప్రేమ, ఎమోషన్ లేదు. కేవలం వైల్డ్నెస్, కేర్లెస్ యాటిట్యూడ్ మాత్రమే ఉన్నాయి. సోనీ బెడ్ మీద సరిగ్గా పడుకునే లోపే విరాజ్ సింహంలాగా ఆమె మీదకి చేరిపోయి ఆమె మీద కూర్చొని సోనీ ముఖానికి అతి దగ్గరగా వచ్చి ఆమె కళ్ళల్లోకి సీరియస్ గా చూస్తూ నో టాక్స్ అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీ రొమాన్స్ సోనీ, ఐ జస్ట్ వాంట్ యూ టు బేర్ మై వైల్డ్నెస్, ఈజ్ ఇట్ క్లియర్? సోనీ విరాజ్ టచ్ కి కంప్లీట్ గా సరెండర్ అయిపోతూ విరాజ్ మెడ చుట్టూ చేతులు వేసి మత్తుగా ఐఎమ్ ఆల్ యువర్స్ విరాజ్, డోంట్ షో ఎనీమోర్, జస్ట్ రూల్ మీ అంతే. విరాజ్ పెదాలపైన ఒక డేంజరస్ స్మైల్ మెరిసింది. ఆమె వన్ పీస్ డ్రెస్ ని ఒక్క దెబ్బకి చింపేసినంత పని చేస్తూ తన యాటిట్యూడ్ తో ఆమెని పూర్తిగా ఆక్రమించడం స్టార్ట్ చేశాడు విరాజ్. విరాజ్ గది బయట ఉన్న అరవింద్, లోకేష్లకి గది లోపల నుండి వినిపిస్తూ ఉన్న బెడ్ షేకింగ్ సౌండ్స్, సోనీ నిశ్చూర్పులు వినబడుతూ ఉంటే అరవింద్ చిరాగ్గా తల పక్కకు తిప్పుకొని అన్నయ్య జీవితం ఇలా మారిపోవడానికి కారణమైన ఆ పాస్ట్ డార్క్ చాప్టర్ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. గదిలో వాతావరణం విపరీతమైన వేడితో విరాజ్ చూపించే వైల్డ్నెస్తో రగిలిపోతూ ఉంది. సోనీని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుని మనసులోని స్ట్రెస్, ఆ పాత జ్ఞాపకాల మంటంతా కరిగిపోయే వరకు తన కసి తీరా ఎంజాయ్ చేశాడు విరాజ్. సోనీ అతని రఫ్ అండ్ హార్డ్ బిహేవియర్కి కంప్లీట్గా సరెండర్ అయిపోయి అతని బాడీ టచ్ ఇచ్చిన కిక్ మత్తులోనే తేలిపోతూ ఉంది. సరిగ్గా అప్పుడే విరాజ్ చేతికి ఉన్న కాస్ట్లీ రోలెక్స్ వాచ్ లైట్గా వైబ్రేట్ అయ్యింది. సరిగ్గా అలారం టైం కాగానే విరాజ్ ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఆమె మీద నుండి పక్కకు ఒరిగి బెడ్ దిగి నిలబడతాడు. అతని కళ్ళల్లో కాసేపటి క్రితం ఉన్న ఆ వైల్డ్నెస్ మాయమయ్యి మళ్ళీ అదే యాటిట్యూడ్, పొగరు వచ్చేశాయి. సోనీ వైపు తిరిగి కూడా చూడకుండా బెడ్ పక్కనే ఉన్న సైడ్ డ్రాయర్ ఓపెన్ చేసి అందులో ఉన్న లిక్విడ్ క్యాష్ బయటకు తీశాడు. ఆ మనీను బెడ్ మీద సోనీ పక్కనే కేర్లెస్గా పడేసి తన బేస్ వాయిస్తో దిస్ ఈస్ ఫర్ యువర్ టైమ్, క్యాచ్ యూ లేటర్. సోనీ ఇంకా మత్తులో నుంచి బయటకు రాకుండా నవ్వుతూ విరాజ్ వైపు చూస్తూ విరాజ్, యు ఆర్ జస్ట్ అమేజింగ్ డార్లింగ్, ఈ రాత్రికి మళ్ళీ అని ఇంకా ఏదో చెప్పబోయింది. విరాజ్ క్షణంలో అతని చూపుతోనే ఆమెను అక్కడే ఫ్రీజ్ చేశాడు. తన బాడీకి టవల్ కట్టుకుంటూ సీరియస్గా అండ్ వార్నింగ్ టోన్తో లిజన్ సోనీ, ఐ డోంట్ లైక్ రిపీటింగ్ మై వర్డ్స్. నేను వాష్రూమ్ నుండి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి నువ్వు ఈ రూమ్లో ఉండకూడదు, ఈజ్ ఇట్ క్లియర్? ఆ మాటల్లో ఉన్న యాటిట్యూడ్ అండ్ రూత్లెస్ కమాండింగ్ చూసి సోనీ ఒక్క క్షణం షాక్ అయినా విరాజ్ బిహేవియర్ ఆమెకి అలవాటే కాబట్టి ఒక సెక్సీ స్మైల్ విసిరింది. విరాజ్ ఆమె రెస్పాన్స్ కోసం కూడా వెయిట్ చేయకుండా నేరుగా వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు. విరాజ్ వెళ్ళిన వైపే చూస్తూ సోనీ ఆ క్యాష్ని చేతిలోకి తీసుకుని పెదాలపైన ముద్దు పెట్టుకుంటూ మురిసిపోయింది. వాట్ ఏ మ్యాన్, ఎంత యాటిట్యూడ్ ఉన్నా నీతో ఈ కొద్దిసేపు స్పెండ్ చేయడం నా జీవితంలో బిగ్గెస్ట్ కిక్ అనుకుంటా. కింద పడి ఉన్న తన డ్రెస్ తీసుకొని క్విక్గా డ్రెస్అప్ అయ్యింది. డోర్ దగ్గరికి వెళ్ళి వాష్రూమ్ వైపు చూస్తూ బాయ్ డార్లింగ్, మిస్ యూ సో మచ్ అని హస్కీగా చెప్పి హాల్లోకి వచ్చేసింది. హాల్లో ఉన్న అరవింద్, లోకేష్ వైపు చూస్తూ తన డ్రెస్ నడుము సరిచేసుకుంటూ ఒక సైడ్ లుక్ విసిరి తన కార్ కీస్ తిప్పుకుంటూ బయటకు వెళ్ళిపోయింది సోనీ. అటు వాష్రూమ్లో షవర్ కింద నిలబడి ఉన్న విరాజ్ నీటి చుక్కలు తన బాడీని తాకుతూ ఉంటే మైండ్లోని అలసటంతా కడిగేసుకున్నాడు. అరగంట తర్వాత ఫ్రెష్ అయ్యి బయటకొచ్చాడు. వార్డ్రోబ్ ఓపెన్ చేసి రాయల్ డార్క్ బ్లూ డిజైన్ సూట్ విత్ పర్ఫెక్ట్ వైట్ షర్ట్ వేర్ చేసి హెయిర్ సెట్ చేసుకున్నాడు. చేతికి మెరుస్తూ ఉన్న రోలెక్స్ వాచ్తో రూమ్ బయటికి నడిచాడు.
విరాజ్ ప్రతి కదలికలోనూ యాటిట్యూడ్, రాజసం, మగసిరి ఉట్టిపడుతూ ఉన్నాయి. హాల్లో వెయిట్ చేస్తూ ఉన్న అరవింద్, లోకేష్ వెంటనే లేచి నిలబడతారు. విరాజ్ నేరుగా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న బ్లాక్ కాఫీ కప్ని చేతిలోకి తీసుకుని ఒక సిప్ చేసి తన డైట్ ఫుడ్ కూడా ఫినిష్ చేస్తాడు. లోకేష్ భయంగా ముందుకొచ్చి, సార్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్స్కి టైం అవుతుంది అండ్ కార్ రెడీగా ఉంది అని చెప్పాడు. విరాజ్ తన చేతిలో ఉన్న కాఫీ కప్ని టేబుల్ పైన ఉంచి లెట్స్ మూవ్ అని ఒక్క మాటలో చెప్పి బయటికి నడిచాడు. అరవింద్, లోకేష్ అతని వెనకాలే నడిచారు. కార్పొరేట్ హెడ్ ఆఫీస్ బోర్డ్ రూమ్, టైం 10 AM. సింగానియా గ్రూప్ ఆఫ్ కంపెనీని ఆఫీస్ బోర్డ్ రూమ్లో కంపెనీ షేర్స్ హోల్డర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ సీరియస్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. కాసేపటికి డోర్ ఓపెన్ అయ్యింది. విరాజ్ సింగానియా లోపలికి అడుగు పెడతాడు. అతని ఆరా, ఆ పవర్ఫుల్ ప్రెజెన్స్ చూసి రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు భయంతో లేచి నిలబడతారు. విరాజ్ తన మెయిన్ చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని అక్కడున్న అందరి వైపు ఒక కమాండింగ్ లుక్ విసిరాడు. ఒక సీనియర్ డైరెక్టర్ భయపడుతూనే, సార్, ఈ క్వార్టర్ ప్రాఫిట్స్ అండ్ కొత్త ప్రాజెక్ట్ డీల్ గురించి డిస్కస్ చెయ్యాలి అని ఫైల్స్ ముందుకు జరిపాడు. విరాజ్ ఆ ఫైల్స్ ని ఏ మాత్రం టచ్ కూడా చేయకుండా కేర్లెస్ టోన్తో, ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ దిస్ రొటీన్ ప్రెజెంటేషన్. ప్రాజెక్ట్ వాల్యూ ఎంత అండ్ నా టార్గెట్ ప్రాఫిట్ మార్జిన్ రీచ్ అయిందా లేదా, దట్ ఈజ్ ఆల్ ఐ వాంట్ యు నో. ఎస్ సార్, ప్రాఫిట్ మార్జిన్ 40% ఇంక్రీజ్ అయింది సార్. బట్ కంపెనీ క్లయింట్స్ మన టర్మ్స్కి ఒప్పుకోవడం లేదు అని ఆ డైరెక్టర్ చెప్పేలోపే విరాజ్ తన బేస్ వాయిస్తో టాపిక్ కట్ చేస్తూ టేబుల్ పైన చేయి వేసి, విరాజ్ సింగానియా డీల్స్ మాట్లాడేటప్పుడు టర్మ్స్ డిసైడ్ చేసేది నేనే. దే హ్యావ్ నో అదర్ ఆప్షన్స్. ఎయిదర్ దే సైన్ ది కాంట్రాక్ట్ మై వే ఆర్ దే విల్ బి రైన్డ్ ఇన్ ద మార్కెట్. టెల్ దమ్ దిస్ అండ్ క్లోజ్ ది డీల్ బై ఈవినింగ్. అర్థమైందా? అతని డిక్టోరియల్ యాటిట్యూడ్ అండ్ గ్రేట్ కాన్ఫిడెన్స్ ముందు ఎవరూ మాట్లాడలేకపోయారు. ఎస్ సార్, ఓకే సార్ అని తల లోపడం తప్ప. విరాజ్ తన వాచ్ చూసుకొని మీటింగ్ ఈజ్ ఓవర్ అని లేచి బయటకు నడిచాడు. అవార్డ్ ఫంక్షన్, గ్రాండ్ ఆడిటోరియం, టైం 11:20 AM. మీడియా, కెమెరాల మెరుపులు, రెడ్ కార్పెట్, బిజినెస్ టైకోన్స్, విఐపి కోలాహలంతో ఆడిటోరియం నిండిపోయింది. విరాజ్ సింగానియా కార్ ఆడిటోరియం ముందు ఆగగానే ప్రెస్ అండ్ మీడియా అతన్ని కవర్ చేయడానికి ముందుకు పరిగెత్తింది. కార్ డోర్ ఓపెన్ చేసి బయటకొచ్చిన విరాజ్ని చూసి జనాలు ఆశ్చర్యపోయారు. అతని పక్కన అరవింద్, వెనక లోకేష్ నడుస్తూ ఉన్నారు. విరాజ్ మీడియా క్వశ్చన్స్ ని ఏమాత్రం పట్టించుకోకుండా రాయల్ వాక్ తో ఆడిటోరియం లోపలికి వెళ్లి తన కోసం అరేంజ్ చేసిన విఐపి ఫ్రంట్ రోడ్ లో కూర్చున్నాడు. విరాజ్ వచ్చిన 5 minutes కి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. వితౌట్ ఎనీ డీలే యాంకర్ స్టేజ్ పైకి వచ్చి మత్తెక్కించే వాయిస్ తో, నౌ దెర్ ఈస్ ఎ సర్ప్రైజ్. ది పర్సన్ హూ రూల్స్ ది బిజినెస్ వరల్డ్ విత్ హిస్ అన్స్టాపబుల్ విజన్ అండ్ యాటిట్యూడ్. ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ గోస్ టు విరాజ్ సింగానియా అని అనౌన్స్ చేయగానే ఆడిటోరియం అంతా చప్పట్లతో మారు మోగిపోయింది. విరాజ్ సీట్లో నుంచి లేచి తన సూట్ బటన్ పెట్టుకుంటూ స్టెప్స్ ఎక్కి స్టేజ్ పైకి వెళ్ళాడు. చీఫ్ గెస్ట్ అతనికి కాస్ట్లీ గోల్డెన్ అవార్డ్ అండ్ మైక్ అందించాడు. ఎవరైనా అవార్డు వస్తే స్పీచ్ ఇస్తూ అందరికీ థ్యాంక్స్ చెప్తారు. కానీ విరాజ్ సింగానియా వేరు. మైక్ పట్టుకొని అక్కడున్న వేల మంది బిజినెస్ మ్యాన్ అండ్ ప్రెస్ వైపు ఒక రాకింగ్ స్మైల్ ఇచ్చి తన యాటిట్యూడ్ చూపిస్తూ మాట్లాడడం స్టార్ట్ చేశాడు. థ్యాంక్స్? నో, ఐ డోంట్ థ్యాంక్ ఎనీవన్ ఫర్ దిస్ అవార్డ్ బికాస్ ఐ డోంట్ వర్క్ ఫర్ అవార్డ్స్. అవార్డ్స్ ఫాలో మై సక్సెస్. ఈ బిజినెస్ వరల్డ్ లో కాంపిటీషన్ అనే పదానికి అర్థం మార్చేసిందే నేను. నా సక్సెస్ కి కారణం నా డెడికేషన్స్, నా రూల్స్ అండ్ నా యాటిట్యూడ్ మాత్రమే. అక్కడున్న వారంతా అతని పొగరికి, ఆ పవర్ఫుల్ స్పీచ్ కి అవాక్కయ్యి చూస్తూ ఉండిపోయారు. విరాజ్ అవార్డుని చేతిలోకి తీసుకొని నన్ను ఓడించాలి అని ట్రై చేసే ప్రతి ఒక్కరికి నా సక్సెస్ ఒక గట్టి సమాధానం. దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్ అని మైక్ పక్కన పడేసి స్టేజ్ దిగి రాయల్ గా నడుచుకుంటూ తన సీట్లో సెటిల్ అవుతాడు. అరవింద్ మనసులో, అన్నయ్య బిజినెస్ సామ్రాజ్యంలో రారాజే, కానీ అతని గుండెల్లో ఉన్న ఆ పాత ప్రేమ గాయం మాత్రం అతన్ని లోపల నుంచి రోజు రోజుకి ఒక రాక్షసుల్లాగా మారుస్తుంది. తన పవర్ఫుల్ స్పీచ్ పూర్తి చేసి విరాజ్ మైక్ పక్కన పడేసి స్టేజ్ దిగి వచ్చి ఫ్రంట్ రోల్లో తన విఐపి సీట్లో రాయల్ గా కూర్చున్నాడు. అతని చేతిలో మెరుస్తూ ఉన్న బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గోల్డెన్ అవార్డు ఉంది. కాల్ మీద కాల్ వేసుకుని చేతిలోని అవార్డుని కేర్లెస్ లుక్ తో చూస్తూ ఉన్నాడు. అరవింద్, లోకేష్ అతని పక్కనే కూర్చొనున్నారు. స్టేజ్ పై ఉన్న యాంకర్ మైక్ ముందుకి వచ్చి ఎంకరేజ్మెంట్ తో గట్టిగా అనౌన్స్ చేయడం స్టార్ట్ చేసింది. వాట్ ఏ పవర్ఫుల్ స్పీచ్ ఫ్రమ్ అవర్ విరాజ్ సింగానియా సార్. నౌ మూవింగ్ టు ది నెక్స్ట్ బిగ్ నైట్ ప్రైజ్. ఇప్పటి వరకు ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు చూశాం కదా, మరి ఇయర్ కార్పొరేట్ వరల్డ్ లోని తన విజన్ తో షేక్ చేసిన ది బెస్ట్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఎవరికి దక్కిందో తెలుసుకుందామా?
She is none other than the youngest and most productive entrepreneur Ishita Agrawal. ఆ పేరు వినగానే సడన్ గా విరాజ్ చేతిలోని గోల్డెన్ అవార్డ్ ధామ్ అని కింద పడిపోయింది. యాటిట్యూడ్ కింగ్ కేర్లెస్ గా ఉండే విరాజ్ ఒళ్ళు ఒక్కసారిగా జలకరించింది. అతని కళ్ళు షాక్ తో పెద్దవయ్యాయి. చేతిలో నుండి జారిపోయిన అవార్డు వైపు చూస్తూ ఉన్న విరాజ్ మైండ్ లో ఇషితా అగ్రవాల్ అనే పేరు వేల ప్రకంపనలు సృష్టించింది. ఎవరి జ్ఞాపకాలైతే తనని రాత్రంతా నరకంలోకి నెట్టేశాయో, ఎవరి ఫేస్ అయితే తన జీవితంలో మళ్ళీ చూడకూడదు అని అనుకున్నాడు, ఎవరినైతే తన పాస్ట్ నుండి కంప్లీట్ గా తుడిచెయ్యాలి అనుకుంటున్నాడో ఆ అమ్మాయి ఇప్పుడు తన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఆడిటోరియం అంతా చప్పట్లతో విజిల్స్ తో మారు మోగిపోతూ ఉండగా లైటింగ్ అంతా స్టేజ్ ఎంట్రన్స్ వైపే పడింది. వాట్ ఏ స్టన్నింగ్ ఎంట్రీ! లైట్ పింక్ డిజైనర్ సారీలో మేకప్ లేకుండానే ఎంతో న్యాచురల్ అండ్ ఎలిగెంట్ లుక్ లో స్టేజ్ పైకి అడుగు పెడుతుంది ఇషిత. ఆమె ప్రతి అడుగులోనూ అద్భుతమైన కాన్ఫిడెన్స్, కంటి చూపులో చెక్కు చెదరని సెల్ఫ్ రెస్పెక్ట్, పెదాలపై ఒక గ్రేస్ఫుల్ అండ్ రాయల్ స్మైల్ మెరుస్తూ ఉన్నాయి. పొగరు కాదు, కానీ తన కష్టంతో సాధించిన సక్సెస్ తెచ్చిన రాజసం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. విరాజ్ రక్తం మరిగిపోతుంది. తన కళ్ళ ముందే ఎంతో అందంగా రాజసంగా నవ్వుతూ స్టేజ్ పైకి వెళ్లి అవార్డు తీసుకుంటుంది ఇషిత. విరాజ్ చేతులు వణుకుతూ ఉంటే పళ్ళు కొరుకుతూ కోపంగా పిడికిలు బిగించాడు. ఎంతలా అంటే అతని చేతి వేళ్ల నరాలు బయటకు కనిపిస్తున్నాయి. గాలి కూడా ఆ పిడికిల్లో నుంచి దూరడానికి వీల్లేనంత బలంగా బిగుసుకుపోయింది. ఇషిత అవార్డు అందుకుని మైక్ ముందుకొచ్చింది. ఆమె చూపులు ఒక్కసారిగా ఫ్రంట్ రోల్లో కూర్చొని తన వైపే నిప్పులు చెరిగే కళ్ళతో చూస్తూ ఉన్న విరాజ్ సింగానియాపై పడ్డాయి. విరాజ్ కళ్ళల్లో కనిపిస్తున్న ఆ విపరీతమైన ద్వేషాన్ని చూసిన ఇషిత ముఖంలో ఎలాంటి కంగారు కానీ భయం కానీ కనిపించడం లేదు. సమానమైన యాటిట్యూడ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ తో విరాజ్ కళ్ళల్లోకి నేరుగా చూస్తూ మైక్ లో మాట్లాడడం స్టార్ట్ చేసింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. దిస్ అవార్డ్ ఈజ్ నాట్ జస్ట్ మై ప్రాపర్టీ. ఇట్స్ ది రిజల్ట్ ఆఫ్ మై ప్యూర్ హార్డ్ వర్క్, డిసిప్లిన్ అండ్ మై సెల్ఫ్ బిలీఫ్. నన్ను తొక్కేయాలని చూసిన ప్రతి పరిస్థితికి, నన్ను తక్కువగా అంచనా వేసిన ప్రతి ఒక్కరికి నా విజయం ఇచ్చిన కరెక్ట్ ఆన్సర్. ఈ మాటలు వింటూ ఉంటే విరాజ్ గుండెల్లో గతంలోని గాయాలు మళ్లీ రక్తంలాగా ఒడుగుతూ ఉన్నట్లు అనిపించాయి. అరవింద్ పక్కనే ఉండి టెన్షన్తో విరాజ్ వైపు, స్టేజ్ పై ఉన్న ఇషిత వైపు చూస్తూ ఉన్నాడు. ఇషిత తన స్పీచ్ కంటిన్యూ చేస్తూ విరాజ్ కళ్ళల్లోకి మరింత ఇంటెన్స్డ్ గా చూస్తూ, అండ్ దెర్ ఈస్ వన్ మోర్ పర్సన్ బిహైండ్ మై సక్సెస్. నా ప్రయాణంలో, నా ప్రతి కష్టంలో నాకు కొండంత అండగా నిలిచిన మై స్పెషల్ పర్సన్ కునాల్. ప్లీజ్ కమ్ టు ది స్టేజ్ కునాల్ అని పిలుస్తుంది. ఆ క్షణంలో 6 అడుగుల హైట్, పర్ఫెక్ట్ హెయిర్, గ్రేస్ అండ్ హ్యాండ్సమ్ లుక్ తో ఉన్న కునాల్ రాయల్ గా స్టేజ్ పైకి అడుగు పెడతాడు. అతడు రాగానే ఇషిత తన అవార్డుని పక్కన పెట్టి ఎంతో ప్రేమగా కునాల్ ని గట్టిగా హక్ చేసుకుంది. కునాల్ కూడా ఆమె నడుము చుట్టూ చేయి వేసి నుదుటి పైన హ్యాపీగా కిస్ చేసి ఇద్దరూ కలిసి కెమెరాల వైపు చూస్తూ ఒక కపుల్ పోజ్ ఇచ్చారు. ఆ సీన్ చూడగానే విరాజ్ కంట్రోల్ తప్పిపోయాడు. తన కళ్ళ ముందే ఇషిత మరొకరితో అంత క్లోజ్ గా ఉండడం, అతన్ని హక్ చేసుకుని నవ్వుతూ కపుల్ పోజెస్ ఇవ్వడం విరాజ్ ఈగోని హర్ట్ చేసింది. అతని నరాల్లో ద్వేషం ప్రవహించింది. విరాజ్ ఒక్కసారిగా సీట్లో నుంచి లేచి నిలబడ్డాడు. కింద పడ్డ తన గోల్డెన్ అవార్డుని లోకేష్ హడావిడిగా తీసి ఇవ్వబోతూ ఉంటే దాన్ని విసురుగా పక్కకు నెట్టేసి స్టేజ్ వైపు ఒక డేంజరస్ నిప్పులు చెరిగే లుక్ ఒకటి విసిరాడు. ఇషిత కూడా విరాజ్ లేచి నిలబడ్డం గమనించింది. కానీ ఆమె తన స్మైల్ ని, తన హోదాని ఏ మాత్రం తగ్గించకుండా కునాల్ చేతిని ఇంకాస్త గట్టిగా పట్టుకొని విరాజ్ వైపు సైలెంట్ గా ఒక ఛాలెంజింగ్ లుక్ విసిరింది. డామిట్ అని పళ్ళు కొరుకుతూ విరాజ్ ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక విసురుగా ఆడిటోరియం బయటికి అడుగులు వేశాడు. అతని వెనకాలే భయంతో అరవింద్, లోకేష్ పరిగెత్తారు. ఆడిటోరియం లోపల నుంచి నిప్పులు చెరుగుతూ ఉన్న కళ్ళతో విరాజ్ బయటకు నడిచాడు. అతని ప్రతి అడుగులోనూ కోపం, అసహనం తాండవిస్తూ ఉన్నాయి. డ్రైవర్ హడావిడిగా వచ్చి కార్ డోర్ ఓపెన్ చేయగానే విరాజ్ కోపంతో రగిలిపోతూ కార్ ఎక్కబోయాడు. వెనకాలే కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చిన అరవింద్ విరాజ్ చేయి పట్టుకోవడానికి ట్రై చేస్తూ, అన్నయ్య ఒక్క నిమిషం ఆగు, అసలు అక్కడ ఏం జరిగింది? వదిన మళ్ళీ నీ కళ్ళ ముందు కిందకొచ్చింది అండ్ ఆ కునాల్ అని అంటూ ఉండగా వదిన అనే పదం అరవింద్ నోటి నుండి రావడమే ఆలస్యం. విరాజ్ మైండ్ లో ఏదో నరం తెగినంత పనయింది. విరాజ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి క్షణం కూడా ఆలోచించకుండా అరవింద్ మెడను తన బలమైన చేత్తో గట్టిగా పట్టుకొని బలంగా కార్ బ్యాక్ సీట్ లోకి తోసేశాడు. అరవింద్ బ్యాలెన్స్ తప్పి కార్ సీట్ లో పడిపోయాడు. విరాజ్ కార్ లోపలికి వంగి అరవింద్ వైపు వేలు చూపిస్తూ పళ్ళు కొరుకుతూ బేస్ వాయిస్ తో, షట్ యువర్ ఫక్కింగ్ మౌత్ అరవింద్, ఇంకొకసారి నా ముందు ఆ చీటర్ ని వదినా అని పిలిచావో ఐ విల్ కిల్ యూ రైట్ హియర్ అండ్ ఐ డోంట్ కేర్ దట్ యు ఆర్ మై బ్రదర్.
నా మైండ్లో ఆ పేరు ఆ చాప్టర్ ఎప్పుడో డెడ్ అయిపోయాయి. ఈసారి ఆ పదం నీ నోటి నుండి వస్తే పరిణామాలు చాలా డేంజరస్ గా ఉంటాయి. ఈజ్ ఇట్ క్లియర్? ఇడియట్. అరవింద్ భయంగా విరాజ్లోని ఆ విపరీతమైన ఆవేశాన్ని చూసి షాక్లో తల ఊపాడు. విరాజ్ విసురుగా కార్ డోర్ క్లోజ్ చేసి ఫ్రంట్ సీట్లో కూర్చొని డ్రైవర్ని ఆఫీస్ వైపు కార్ పోనివ్వమని చెప్పి గద్దించాడు. సింగానియా కార్పొరేట్ హెడ్ ఆఫీస్ విరాజ్ విఐపి క్యాబిన్. క్యాబిన్లోకి అడుగుపెట్టిన విరాజ్ తను వేసుకున్న బ్లేజర్ను విసురుగా తీసి సోఫా పైకి విసురు కొడతాడు. విపరీతమైన కోపంతో డిస్టర్బ్గా ఉన్న మనసుతో క్యాబిన్లో అటూ ఇటూ చిరాగ్గా తిరుగుతూ ఉన్నాడు. ఇషిత తన ముందుకి వచ్చి నిలబడిన తీరు, ఆ కునాల్ని హక్ చేసుకున్న సీన్ పదే పదే రిపీట్ అవుతూ మంటలు రేపుతూ ఉన్నాయి. సరిగ్గా అదే సమయానికి అసిస్టెంట్ లోకేష్ కొన్ని ఫైల్స్ పట్టుకుని భయపడుతూ విరాజ్ పర్మిషన్తో లోపలికి అడుగు పెడతాడు. సార్, మీటింగ్ ఫైల్స్. విరాజ్ ఒక్కసారిగా లోకేష్ వైపు తిరిగి బేస్ వాయిస్తో, లోకేష్, ఐ వాంట్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్లో నాకు ఇషిత ఆఫీస్ అడ్రస్, తన పర్సనల్ విల్లా అడ్రస్ అండ్ ఆల్సో దట్ ఈడియట్ కునాల్, వాడి ఫుల్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అండ్ వాడు దాంతో ఎలా కనెక్ట్ అయ్యాడో అనే ప్రతి ఒక్క హిస్టరీ నా టేబుల్ మీద ఉండాలి. యూ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 30 minutes. గాట్ ఇట్? లోకేష్ ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చిగా బుర్రగొక్కుంటూ అమాయకంగా, ఎవరి గురించి మాట్లాడుతున్నారు సార్? ఇషిత మేడం అంటే ఇందాక అవార్డు తీసుకున్న ఆవిడేనా సార్? అసలు ఆవిడ మీద మీకు ఈ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి సార్? విరాజ్ తన ఇంటెన్సిటీ లుక్తో లోకేష్ ని చూసి, షటప్ లోకేష్, నా దగ్గర ఓవర్ స్మార్ట్ గా యాక్ట్ చేయడానికి ట్రై చేయకు. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయకుండా సొంతంగా క్వశ్చన్స్ వేస్తే నీ జాబ్ కి గ్యారంటీ నేను ఇవ్వలేను. చెప్పిన వర్క్ ఇన్ టైం కి పూర్తి చేసి నా ముందుకి రా. నౌ యూ కెన్ గో. అమ్మో, ఓకే సార్, ఇప్పుడే వెళ్తున్నాను సార్ అంటూ లోకేష్ బయటికి పరిగెత్తాడు. బయటకు వచ్చి క్యాబిన్ డోర్ వేస్తూ ఉన్న లోకేష్ గుండె మీద చేయి వేసుకుని గాలి పీల్చుకుంటూ, వామ్మో ఏంటిది, నైట్ ఏమో నిషా మేడం లవ్ అంటే ప్రాణం తీసేంత పని చేశారు, ఇప్పుడు ఇషితా మేడం పేరు వినగానే బాంబులు పేలుతూ ఉన్నాయి. అసలు ఈవిడ ఎవరు? సార్కి ఈవిడికి ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంట్రా బాబు? ఏంటో ఈ సీక్రెట్స్ నా ఆయుష్ని 10 ఏళ్లు తగ్గించేలా ఉన్నాయి అనుకుంటూ కాల్స్లో బిజీ అవుతాడు. సరిగ్గా 30 నిమిషాల తర్వాత లోకేష్ చేతిలో ఒక థిక్ బ్లాక్ ఫైల్ పట్టుకుని పరిగెత్తుకుంటూ క్యాబిన్లోకి వచ్చాడు. విరాజ్ విస్కీ గ్లాస్ ను చేతిలో పట్టుకుని విండో గ్లాస్ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉన్నాడు. సార్ సార్ సార్, ప్రతి చిన్న డీటెయిల్ తెప్పించాను సార్ అని లోకేష్ హడలిపోతూ ఫైల్ ఓపెన్ చేశాడు. విరాజ్ వెనక్కి తిరగకుండానే చెప్పు అని బేస్ వాయిస్ తో కమాండ్ చేశాడు. లోకేష్ ఫైల్ చూస్తూ ఒక్కో డీటెయిల్ చెప్పడం స్టార్ట్ చేశాడు. సార్, ఇషిత అగ్రవాల్ మేడం ప్రెసెంట్ తను అగ్రవాల్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కి మేనేజింగ్ డైరెక్టర్. తన ఆఫీస్ జూబ్లీ హిల్స్ మెయిన్ రోడ్ లోనే ఉంది సార్. మేడం పర్సనల్ రెసిడెన్సీ గచ్చిబౌలిలో రోడ్ నెంబర్ 12. ప్రెసెంట్ ఆ విల్లాలో ఆవిడ సింగిల్ గానే ఉంటున్నారు. విరాజ్ విస్కీని ఒక చిన్న సిప్ చేసి, అండ్ వాట్ అబౌట్ దట్ బాస్టర్ కునాల్? లోకేష్ నెక్స్ట్ పేజీ తిప్పుతూ, ఆ కునాల్ సార్, అతడు నేషనల్ లెవెల్ ఆర్కిటెక్ట్ అండ్ ఇంటీరియర్ డిజైనర్. లండన్ నుండి రీసెంట్ గా ఇండియాకు వచ్చాడు. అండ్ ఇషితా మేడం కమింగ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ది స్కైలైన్ టవర్స్ కి అతడే ప్రైమ్ డిజైనర్ సార్. అంతేకాదు సార్. లోకేష్ కాస్త ఆగడంతో విరాజ్ సీరియస్ గా వెనక్కి తిరిగి, అంతేకాదు వాట్? లోకేష్ గొంతు సర్దుకొని, బయట టాక్ ప్రకారం వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ సార్. ఇషితా మేడం పాస్ట్ లో ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నప్పుడు కునాల్ ఆమెకి హెల్ప్ చేశాడట. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి కొత్త బిజినెస్ వెంచర్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అది వినగానే విరాజ్ చేతుల్లో ఉన్న గ్లాస్ కోపంగా బిగుసుకున్న పెదాలపైన ఒక డార్క్ వికెడ్ సైడ్ స్మైల్ మెరిసింది. సో డ్రీమ్ ప్రాజెక్ట్ అండ్ హీఈస్ హెల్పింగ్ హర్ టు. విరాజ్ గ్లాస్ ని టేబుల్ పైన పెట్టి లోకేష్ వైపు చూస్తూ, లోకేష్, అర్జెంటుగా ఒక పని చెయ్యి. దాని డ్రీమ్ ప్రాజెక్ట్ స్కైలైన్ టవర్స్ ల్యాండ్ అండ్ పర్మిషన్స్ అన్ని మన కంట్రోల్లోకి రావాలి. ఐ వాంట్ దట్ ప్రాజెక్ట్ ఆన్ మై టేబుల్ బై టుమారో మార్నింగ్. విరాజ్ సింగానియాను రిజెక్ట్ చేసినందుకు ఆమె చెల్లించబోయే మూల్యం ఎంత దారుణంగా ఉంటుందో దానికి పరిచయం చేసే టైం వచ్చింది. అక్కడున్న లోకేష్ కి అర్థమైంది విరాజ్ తన యాటిట్యూడ్ అండ్ పవర్ తో ఇషితాపై వార్ డిక్లేర్ చేశాడని. టేబుల్ మీద ఉన్న స్కైలైన్ టవర్స్ ప్రాజెక్ట్ పేపర్స్ మీద ఆఖరి సంతకం చేసి పెన్ను విసురుగా టేబుల్ పైకి విసిరేశాడు విరాజ్. పని పూర్తయింది సార్. అగ్రవాల్ గ్రూప్ కి రావాల్సిన అన్ని ల్యాండ్ పర్మిషన్స్, ఎన్ఓసీలను సింగానియా గ్రూప్ మీద బ్లాక్ చేశాం. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తిగా మన కంట్రోల్లోనే ఉంది అని లోకేష్ భయంగా చెప్పాడు. అది విన్న విరాజ్ పెదాలపైన ఒక వికెట్ స్మైల్ మెరిసింది. గుడ్, ఇప్పుడు చూద్దాం ఆ ఇషితా అగ్రవాల్ యాటిట్యూడ్ ఏమవుతుందో. విరాజ్ సింగానియాతో ఆడుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో దానికి క్లియర్ గా అర్థమవ్వాలి. గంటలో నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సారీ చెప్తుంది చూడు.
ఐఎమ్ వెయిటింగ్ దట్ మూమెంట్ అని నవ్వుతూ వాచ్ వైపు చూస్తాడు. క్షణాలు కాదు, నిమిషాలు, గంటలు కూడా గడిచాయి. మధ్యాహ్నం నుండి సాయంత్రం దాటి చీకటి పడింది. అయినా ఇషిత నుండి ఒక్క ఫోన్ కాల్ గాని ఎలాంటి రియాక్షన్ లేదు. ఆ ప్రాజెక్ట్ చేజారిపోయినా ఆమె కనీసం కేర్ చేయనట్లు ఉండడం చూసి విరాజ్ ఈగో మళ్లీ హర్ట్ అయ్యింది. అసహనంతో, విపరీతమైన కోపంతో టేబుల్ మీద ఉన్న విస్కీ బాటిల్ని తీసి గ్లాస్ లేకుండానే నేరుగా గొంతులోకి వంపుకున్నాడు. తాగే కొద్దీ ఆమె మొహం, ఆమె యాటిట్యూడ్, అవార్డ్ ఫంక్షన్లో ఆ కున్నాల్ని హక్ చేసుకున్న సీన్ అతని మైండ్ ని రగిలించేశాయి. చీకటి పడ్డ ఆకాశం వైపు చూస్తూ గ్లాస్ బాటిల్ ను గోడకేసి కొట్టి పగలకొట్టాడు. యు డోంట్ కేర్ అబౌట్ మై పవర్. నన్నే ఇగ్నోర్ చేస్తావా ఇషిత? ఐ విల్ షో యూ హూ ఐ యామ్. గచ్చిబౌలి ఇషిత విల్లా. టైం రాత్రి 10:30. కారు విపరీతమైన స్పీడ్తో వచ్చి విల్లా ముందు ఆగింది. కళ్ళు ఎర్రబడి కాళ్ళల్లో కాస్త తడబాటుతో విరాజ్ కారు దిగాడు. విల్లా కాలింగ్ బెల్ మీద తన వేలిని తీయకుండా కంటిన్యూస్ గా నొక్కాడు. కొద్దిసేపటికి డోర్ ఓపెన్ అయ్యింది. సాటిన్ నైట్ సూట్ లో ఉన్న ఇషిత ఎదురుగా విస్కీ వాసనతో రగిలిపోతూ ఉన్న కళ్ళతో నిలబడి ఉన్న విరాజ్ను చూసి క్షణం షాక్ అయినా వెంటనే తన ముఖంలో ఎలాంటి ఎమోషన్ లేకుండా వితౌట్ ఎక్స్ప్రెషన్ తో, విరాజ్, వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్ హియర్ ఎట్ దిస్ టైమ్? అసలు ఎందుకొచ్చావురా నా ఇంటికి? విరాజ్ ఆమె మాటలు వినే మూడ్లో లేడు. ఆమెను విసురుగా పక్కకు నెత్తుకుంటూ లోపలికి అడుగు పెట్టాడు. హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్ విరాజ్? గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అని ఇషిత అరిచింది. విరాజ్ క్షణంలో వెనక్కి తిరిగి ఆమె వైపు సింహంలాగా దూసుకొచ్చాడు. రఫ్ గా ఉన్న హ్యాండ్ తో ఇషిత గొంతు పట్టుకుని నొక్కుతూ ఆమెను వెనక్కి నెట్టి గోడకి గట్టిగా లాక్ చేశాడు. ఇషిత ఊపిరాడక ఇబ్బంది పడినా తన కళ్ళల్లో భయాన్ని మాత్రం బయటకు రానివ్వలేదు. విరాజ్ ఆమె కళ్ళల్లోకి బేస్ వాయిస్ తో చూస్తూ, ముంబై నుండి నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికి ఇక్కడికి వచ్చావా? అసలు మళ్ళీ ఎందుకే నా లైఫ్ లోకి వచ్చావు? వై ద హెల్ యూ డిడ్ యు కమ్ బ్యాక్ ఇన్ టు మై లైఫ్? ఇషిత గొంతు నొప్పిని తట్టుకుంటూ తన 2 చేతులతో విరాజ్ ఛాతిపైన బలంగా ఉపయోగించి విసురుగా వెనక్కి తోసింది. విరాజ్ మత్తులో ఉండడంతో బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు. ఇషిత తన గొంతుని సరిచేసుకుంటూ నిప్పులు చెరిగే కళ్ళతో అతని వైపు చూస్తూ, నీ మైండ్ ఏమైనా పోయిందా? అండ్ ఇదేమైనా నీ బాబూరా? ఇక్కడికి ఎవరూ రాకూడదా? మై లైఫ్ మై రూల్స్, నా ఇష్టం. నేను ఎక్కడికైనా వస్తాను, ఏమైనా చేస్తాను. అది అడగడానికి నువ్వెవరు? హూ ద హెల్ ఆర్ యూ టు క్వశ్చన్ మీ? నోరు మూసుకొని ఇక్కడి నుండి బయటికి నడువు. గెట్ అవుట్. కింద పడిన విరాజ్ ఆవేశంతో పైకి లేచి ఇషిత వైపు అడుగులు వేశాడు. బాగా కొవ్వు పట్టిందే నీకు? ఆ పొగరుతోనే నా కళ్ళ ముందే ఆ కునాల్ గాడిని అంత క్లోజ్ గా హక్ చేసుకుంటూ పోసులు కొడుతున్నావా? వాడు బిజినెస్ పార్ట్నర్ అని నమ్మడానికి నేను పిచ్చివాడిని అనుకుంటున్నావా? ఇప్పటికైనా నిజం చెప్పు. వాడికి నీకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? వాడికి నీకు ఉన్న సంబంధం ఏంటి? ఇషిత నవ్వుతూ తన యాటిట్యూడ్ ఏమాత్రం తగ్గకుండా, చెప్పాలని చూసినప్పుడు నువ్వేమీ వినలేదు విరాజ్. నన్ను నీ మాటలతో హర్ట్ చేసి వెళ్ళిపోయావు. అండ్ ఇప్పుడు నా జీవితంలో ఏం జరుగుతుందో నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అండ్ నీకు ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే అసలే లేదు. ఇషిత వాయిస్ లో ఉన్న కేర్లెస్ యాటిట్యూడ్ చూసి విరాజ్ కి తిక్కరేగిపోయి అతనిలోని సహనం పూర్తిగా నశించింది. విరాజ్ ఒక అడుగు ముందుకు వేసి విసురుగా వెళ్లి మెయిన్ డోర్ ని ధామ్ అని మూసి లాక్ చేశాడు. విరాజ్, వాట్ ఆర్ యూ డూయింగ్? ఆర్ యూ మ్యాడ్? ముందు డోర్ ఓపెన్ చెయ్యి. నన్ను టచ్ చేయడానికి కూడా నువ్వు ట్రై చెయ్యకు అని ఇషిత అరుస్తూ ఉండగానే విరాజ్ ఆమె మాటల్ని అస్సలు పట్టించుకోకుండా క్షణాలలో ఆమె దగ్గరికి వచ్చి బలమైన చేతులతో ఇషితాను భుజం మీదకి ఎత్తుకున్నాడు. విరాజ్, లీవ్ మీ, నన్ను కిందకి దింపు, ఐ సెడ్ లీవ్ మీ అని ఇషిత అతని వీపుపై చేతులతో కొడుతూ అరుస్తూ ఉన్నా విరాజ్ కనీసం కదలట్లేదు. విరాజ్ ఆమెను ఎత్తుకుని నేరుగా బెడ్రూమ్ లోకి నడిచాడు. లోపలికి వెళ్ళగానే బెడ్ మీదకి ఇషితాను విసురుగా విసిరేశాడు. ఇషిత లేచి నిలబడే లోపే విరాజ్ ఆమె పైకి ఒరిగి ఆమె తప్పించుకోకుండా తన శరీరంతో ప్రెస్ చేశాడు. ఇషిత విరాజ్ ఛాతిని తొయ్యడానికి ట్రై చేస్తూ ఉంటే విరాజ్ ఒంటి చేత్తో ఆమె 2 చేతుల్ని ఆమె తల పైభాగాన బెడ్కి నొక్కి పెట్టాడు. ఇషిత యాటిట్యూడ్ ని, ఆమె పొగర్ని పూర్తిగా అణిచివేయాలనే ఆవేశంతో విరాజ్ తన మరో చేత్తో ఇషిత వేసుకున్న నైట్ సూట్ టాప్ ని గట్టిగా పట్టుకుని ఒంటి ఊపున చింపి పక్కకు విసిరేశాడు. విరాజ్, యు కాంట్ డూ దిస్ అని ఇషిత ఆవేశంతో రగిలిపోతూ చెప్తూ ఉన్న మాటలు ఆమె నోట్లోనే ఉండిపోయాయి. విరాజ్ ఇక ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అతనిలోని కోపం, కామం, ఆధిపత్యం, ప్రేమావేశం అన్నీ కలగలిసిన ఆవేశంతో ముందుకు వంగి ఇషిత పెదాలను తన పెదాలతో గాఢంగా కఠినంగా బంధించాడు. ఇషిత మొదట వెనక్కి నెట్టడానికి ట్రై చేసినా విరాజ్ ఇంటెన్సిటీ కిస్ ముందు ఆమె ప్రతిఘటన మెల్లమెల్లగా కరిగిపోసాగింది. గదిలో వాళ్ళిద్దరి తీవ్రమైన శ్వాసల చప్పుడు తప్ప మరేమీ వినిపించడం లేదు. బెడ్ పైన ఇషితాను బంధించి విరాజ్ ఇస్తున్న ఆ గాఢమైన ముద్దులో కోపంతో పాటు ఎన్నో రోజులుగా దాచుకున్న ఆవేదన స్పష్టంగా కనిపిస్తుంది.
మొదట ఇషిత అతన్ని తన శక్తినంతా ఉపయోగించి పక్కకు నేడుతూ రెసిస్ట్ చేయడానికి ట్రై చేసింది. కానీ విరాజ్ స్పర్శ, అతనిలోని ఇంటెన్సిటీ ఇషితాను కట్టిపడేశాయి. తన మనసులో లోతుగా దాగి ఉన్న ప్రేమ మెల్లగా బయటికి రావడంతో తన ప్రమేయం లేకుండానే ఇషిత అపోజ్ చేయడం ఆపేసింది. ఆమె చేతులు విరాజ్ వీపు మీదుగా సాగి అతని మెడ చుట్టూ బిగుసుకున్నాయి. కాసేపటికి ఇషిత కూడా ఆ కిస్కి పూర్తిగా కోఆపరేట్ చేయడం మొదలుపెట్టింది. ఆమె రెస్పాన్స్ గ్రహించిన విరాజ్ ఒక్కసారిగా కిస్కి బ్రేక్ ఇచ్చాడు. ఇద్దరి శ్వాసల వేగం అందుకొని లయ తప్పి సాగుతూ ఉన్నాయి. విరాజ్ ఇషిత కళ్ళల్లోకి చూశాడు. అతని కళ్ళల్లో కోపం, రగిలిపోతూ ఉన్న ఇగో మాత్రమే కాదు, విపరీతమైన బాధ కూడా కనిపిస్తుంది. విరాజ్ తన 2 చేతులతో ఇషిత బుగ్గల్ని గట్టిగా పట్టుకొని బాధ, కోపం కలగలిసిన గంభీరమైన వాయిస్ తో, నా మీద ఇంత ప్రేమ ఉన్నదానివి ఎందుకే నన్ను అంత దారుణంగా చీట్ చేశావు? వై ద హెల్ డిడ్ యు డూ దట్ టు మీ? నీకు నేను ఒక్కడే సరిపోలేదా? నీ ఫిజికల్ నీడ్స్ కి నా ప్రేమ, నా ప్రెజెన్స్ సరిపోవట్లేదా? లేక నాలో అంత స్టామినా లేదు అనుకుంటున్నావా? చెప్పవే, నన్ను ఇంత క్రూరంగా ఒక డెవిల్లా, రాక్షసుల్లాగా, మాన్స్టర్ లాగా ఎందుకు మార్చేశావే? ఐ వాజ్ నాట్ లైక్ దిస్. ఇప్పటికైనా ఆ నిజం ఏంటో చెప్పు. వాడితో బెడ్ షేర్ చేసుకునే వరకు ఎందుకు వెళ్ళావే? మాట్లాడు ఇషిత. మన మధ్య జరిగిన ఆ దారుణమైన పాస్ట్ అంతా మర్చిపోయి, ప్రతిదీ వదిలేసి మనం అగైన్ ఫ్రెష్ గా ఒక లైఫ్ స్టార్ట్ చేద్దాం. బట్ దానికంటే ముందు జస్ట్ టెల్ మీ ది ట్రూత్, డామ్ ఇట్. విరాజ్ మాటలు ఒక్కసారిగా ఇషిత గుండెల్లో ముళ్ళులాగా గుచ్చుకున్నాయి. విరాజ్ని చూడగానే, అతని స్పర్శ తగలగానే తనలోని పాత ప్రేమ చిగురించి ఇందాకటి వరకు అతనితో కోఆపరేట్ చేసేలాగా చేసింది. కానీ తన క్యారెక్టర్ని, తన ప్రేమని ఇంత చీప్గా చూసేసరికి ఇషిత కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న ప్రేమ మాయమైపోయి క్షణాలలో నిప్పులు కురిపించే ఆవేశం నిండిపోయింది. ఫట్ మని ఇషిత తన బలం మొత్తాన్ని ఉపయోగించి విరాజ్ చెంప పగలగొట్టింది. ఆ దెబ్బకి విరాజ్ ముఖం పక్కకు తిరిగి గదిలో ఆ చెంపదెబ్బ శబ్దం ప్రతిధ్వనించింది. ఇషిత విసురుగా బెడ్ దిగి చిరిగిన తన డ్రెస్ ని దగ్గరికి లాక్కుంటూ, వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ విరాజ్? హా, నా క్యారెక్టర్ గురించి అంత చీప్ గా, అసహ్యంగా మాట్లాడే రైట్ నీకు అసలు ఎవరిచ్చారు? హూ ద హెల్ గేవ్ యూ దట్ రైట్? అసలు ఏ రోజైనా నువ్వు నిజ నిజాలు ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేశావా? బ్లైండ్ గా ఒక జడ్జిమెంట్ కి వచ్చి నా ప్యూరిటీని, నా లవ్ ని క్వశ్చన్ చేసే అంత బ్లైండ్ గా ఎలా మారిపోయావురా నువ్వు అని ఇషిత నిప్పులు చెరుగుతూ అరిచింది. విరాజ్ చంపని తడుముకుంటూ కోపంతో రగిలిపోతూ బెడ్ దిగి ఇషిత వైపు వేలు చూపిస్తూ, షట్ యువర్ ఫక్కింగ్ మౌత్ ఇషిత. నిజాలా? వాట్ డ్రామా ఆర్ యూ ప్లేయింగ్ నౌ? ఆ రోజు నా కళ్ళారా చూశాను. నా కళ్ళ ముందే నువ్వు బెడ్ మీద న్యూడ్ గా పడుకొని ఉంటే ఆ బాస్టర్డ్ కునాల్ గాడు నీ పక్కనే న్యూడ్ గా పడుకొని ఉన్నాడు. ఐ సా దట్ విత్ మై ఓన్ ఐస్. ఇది కళ్ళారా చూసిన తర్వాత కూడా మీరు జస్ట్ ఫ్రెండ్స్ అని నమ్మాలా? ఆర్ యూ కిడింగ్ మీ? చెప్పవి, ఇంకా ఏం చెప్పి కవర్ చేయడానికి ట్రై చేస్తున్నావు? ఇషిత విరాజ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, రాజ్, ఆ రోజు అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? ఆ విషయం గురించి నీకు ఎంత చెప్పడానికి ట్రై చేశానో మర్చిపోయావా? ఒక్కసారైనా నా మాట విన్నావా? నీ మాటలతో నన్ను మెంటల్లీ చంపేశావు. ఇదేనా మన ప్రేమ మీద నీకున్న నమ్మకం? నిజం చెప్పురా, నేనేంటో నీకు తెలియదా? విరాజ్ ఆమె మాటలు వినడానికి అస్సలు సిద్ధంగా లేడు. తన ఈగో, కోపం అతన్ని కప్పివేశాయి. ఇషిత ఇంకా తప్పుని దాచడానికి ట్రై చేస్తుంది అని అనుకుంటూ, స్టాప్ ఇట్, ఇక చాలు. ఇంకా నన్ను చీట్ చేయాలని చూడకు. నా ముందు ఇంకా ఇలాంటి ఫేక్ స్టోరీస్ చెప్పకు. నువ్వెన్ని చెప్పినా నేను వినను అండ్ నమ్మను. మైండ్ ఇట్ ఇషిత. మీ ఇద్దరిని నేను అంత ఈజీగా వదిలిపెట్టను. విరాజ్ సింగానియాకు ద్రోహం చేస్తే లైఫ్ ఎలా ఉంటుందో మీ ఇద్దరికి చూపిస్తాను అని విరాజ్ కోపంతో రగిలిపోతూ కింద పడ్డ తన షర్ట్ ని విసురుగా చేతుల్లోకి తీసుకుని ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా గుమ్మం వైపు విసురుగా నడిచి వెళ్లిపోయాడు. డోర్ దామ్ అని మూసేసిన శబ్దం విల్లా అంతటా రీసౌండ్ లో వినిపిస్తుంది. ఇషిత అక్కడే నిలబడి కళ్ళల్లో సుడులు తిరుగుతూ ఉన్న కన్నీళ్లను బయటకు రానివ్వకుండా ఆపుకుంటూ, విరాజ్ పై ఎంత ప్రేమ ఉన్నా, ఆమెని ఎంత వీక్ చేసినా తన సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యేదే లేదు అన్నట్టు యాటిట్యూడ్ ఆమె ఫేస్ లో కనిపిస్తుంది. సింగానియా ప్రైవేట్ గెస్ట్ హౌస్. టైం నైట్ 11:30. ఇషిత విల్లా నుండి ఆవేశంగా ఈగో దెబ్బతిన్న బాధతో బయటకొచ్చిన విరాజ్ కార్ని రెక్లెస్ గా స్పీడ్ తో డ్రైవ్ చేస్తూ డైరెక్ట్ గా తన ప్రైవేట్ గెస్ట్ హౌస్ వైపు వెళ్తాడు. మనసులో రగిలిపోతూ ఉన్న మంటని, ఇషిత జ్ఞాపకాలను అణచివేయడానికి అతనికి ఏదో ఒక డిస్ట్రాక్షన్ ఇమీడియట్ గా కావాలి. గెస్ట్ హౌస్ డోర్ విసురుగా ఓపెన్ చేసి లోపలికి అడుగు పెడతాడు. అక్కడ ఆల్రెడీ బేబీ డాల్ డ్రెస్ లో అతనికి వెల్కమ్ చెప్పడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది రీనా. విరాజ్ ని చూడగానే సెక్సీ స్మైల్ తో దగ్గరకొచ్చింది.
హాయ్ విరాజ్, ఏంటి ఇంత లేటు? ఇవాళ నైట్ మనం కలవాలని ముందే ప్లాన్ చేసుకున్నాం కదా అంటూ రీనా తన చేతుల్ని విరాజ్ మెడ చుట్టూ వెయ్యబోయింది. విరాజ్ ఆమె మాటలు వినే మూడ్లో అస్సలు లేడు. అతని మైండ్లో ఇషిత చూపించిన పొగరు, ఇచ్చిన చెంపదెబ్బ పదే పదే రిపీట్ అవుతూ ఉన్నాయి. విరాజ్ ఒక్కసారిగా రీనా మెడను తన చేత్తో పట్టుకుని ఆమె పెదాలపైన దాడి చేశాడు. పెదవి తెగి బ్లడ్ వచ్చేలాగా వైల్డ్ గా డీప్ కిస్ ఇచ్చాడు. రీనాకి నొప్పిగా ఉన్న విరాజ్ వైల్డ్నెస్ కి అలవాటు పడి సహిస్తుంది. విరాజ్ క్షణం కూడా ఆగకుండా ఆమెను చేపట్టుకుని ఏడ్చుకుంటూ వెళ్లి బెడ్ మీదకి విసురుగా పడేశాడు. తన ఒంటిపై ఉన్న షర్ట్ ని, రీనా డ్రెస్ ని విసురుగా తీసేసి పూర్తిగా న్యూడ్ గా మారిన విరాజ్ బెడ్ పై ఉన్న రీనా వైపు లస్ట్ అండ్ ఆవేశం కలగలిసిన కళ్ళతో చూశాడు. కానీ సరిగ్గా అదే క్షణంలో రీనా ప్లేస్ లో విరాజ్ కళ్ళకి ఇషిత కనిపిస్తుంది. న్యూడ్ గా తన వైపు మత్తుగా చూస్తూ పెదాలు కొరుకుతూ తన పరువాలు చూపిస్తూ రెచ్చగొడుతూ ఉన్న రీనా ప్లేస్ లో ఇషిత కనిపించగానే నో అని అరుస్తూ కళ్ళు గట్టిగా మూసుకున్నాడు విరాజ్. విపరీతమైన ఫ్రస్ట్రేషన్ తో వెనక్కి తిరిగి బెడ్ కి దూరంగా జరిగాడు. రీనా విరాజ్ అరుపుకి షాక్ లో బెడ్ మీద కూర్చొని పెదవి పైన రక్తాన్ని తుడుచుకుంటూ తడబడుతూ వాట్ హ్యాపెన్ డియర్, ఏమైంది? విరాజ్ ఎందుకలా అరిచావు? ఆర్ యూ ఓకే? విరాజ్ వెనక్కి తిరగకుండానే గంభీరమైన వాయిస్ తో గెట్ డ్రెస్డ్ అండ్ గెట్ ది హెల్ అవుట్ ఆఫ్ హియర్ రీనా. విరాజ్, వాట్ హ్యాపెన్ టు యూ? నేను ఫుల్ మూడ్ లో ఉన్నాను, నువ్వు మూడ్ ఆఫ్ లో ఉన్నట్టున్నావు. నీకెలా మూడ్ తెప్పించాలో నాకు బాగా తెలుసు అంటూ వెనక నుండి గట్టిగా హక్ చేసుకున్న రీనా చెంప పగలు కొడుతూ తన మీదకి బెడ్షీట్ విసురు కొడుతూ చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇప్పుడే నీ డ్రెస్ వేసుకుని ఇక్కడ నుండి వెళ్ళిపో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫక్కింగ్ మూడ్ టు హ్యావ్ సెక్స్ విత్ యూ. రీనా కోపంగా పైకి లేచి వాట్ ద ఫక్ విరాజ్, నన్ను ఇక్కడికి రమ్మని పిలిచి ఇప్పుడు పొమ్మంటావా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నన్నెందుకు పిలిచావు? షట్ యువర్ మౌత్ అండ్ గెట్ అవుట్ అని విరాజ్ సీరియస్ గా వార్న్ చేయగానే రీనా భయంతో ఫాస్ట్ గా డ్రెస్అప్ అయ్యి విరాజ్ కోపాన్ని తట్టుకోలేక హడావిడిగా గెస్ట్ హౌస్ నుండి బయటికి వెళ్లిపోయింది. రీనా వెళ్ళాక విరాజ్ వాష్రూమ్ లోకి వెళ్లి షవర్ ఆన్ చేసుకుని ఫుల్ స్పీడ్ తో వస్తూ ఉన్న కోల్డ్ వాటర్ కింద నిలబడతాడు. చల్లటి నీటి బిందువులు అతని దేహాన్ని తాకుతూ ఉన్నా లోపల ఉన్న మంట మాత్రం తగ్గడం లేదు. కళ్ళు మూసుకోగానే కళ్ళ ముందు ఇషిత ఏడుస్తూ ఉన్న ముఖం, కళ్ళల్లో కన్నీళ్లతో తన పెద్ద బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి. విరాజ్ రెండు చేతులతో తలని పట్టుకుని గోడకి గట్టిగా ముఖమానిచ్చి బాధగా కళ్ళు మూసుకున్నాడు. ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? వై ద హెల్ ఆర్ యూ రూలింగ్ మై మైండ్? నిన్ను ద్వేషిస్తున్నాను అనుకున్న ప్రతిసారి నా మనసు ఎందుకు ఇలా నీ వైపే లాగుతుంది? వై ఇషిత వై అని గోడకి ఆగకుండా పంచసిస్తూ ఉన్నాడు. మరోవైపు విషిత విల్లా బెడ్రూమ్. బెడ్ పై పడి ఉన్న చిరిగిన తన నైట్ సూట్ ని ముక్కలను చేతిలోకి తీసుకుని చూస్తూ ఉంటుంది ఇషిత. విరాజ్ అన్న మాటలు ఆమె గుండెల్లో మంటలు రేపుతూ ఉన్నాయి. అద్దం ముందు నిలబడిన ఇషిత తన మెడపైన విరాజ్ గట్టిగా నొక్కినప్పుడు పడిన కందిపైన గుర్తులు చూసుకుంది. కళ్ళల్లో సుడులు తిరుగుతూ ఉన్న కన్నీళ్లని తుడుచుకుంటూ గతం జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంది. ఒకప్పుడు తనని ప్రాణంగా ప్రేమించిన తన రాజ్, తన చిరునవ్వు కోసం ఏమైనా చేసే విరాజ్ ఇవాళ తన క్యారెక్టర్ను, తన ప్రేమను ఇంత చీప్ గా చూస్తున్నాడు. తన కళ్ళ ముందే వేరే అమ్మాయిలతో తిరుగుతూ తనకి మానసికంగా నరకం చూపిస్తున్నాడు. అసలు విరాజ్ అలా ఎలా మారిపోయాడు అని బాధగా బెడ్ మీద కూర్చుంటూ విరాజ్తో తను ఎంత హ్యాపీగా ఉండేదో గుర్తు చేసుకుంటూ తన చేతిలోని ఆల్బంలోని ఫొటోస్ చూస్తూ గతం గుర్తు చేసుకుంటుంది. 4 ఏళ్ల క్రితం ఆస్ట్రాటెక్ యూనివర్సిటీ కాలేజ్ క్యాంపస్ మొత్తం స్టూడెంట్స్ హడావిడితో కలకలలాడుతూ ఉంది. ఆ సందడిలో తన ప్రెజెన్స్ తోనే అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తూ ఉన్నాడు విరాజ్ సింఘానియా. యాటిట్యూడ్ అంటే తన పేరు గుర్తొచ్చేంత ఆరోగెన్స్ అతని సొంతం. విరాజ్ వెంట ఎప్పుడూ కనిపించే వ్యక్తి కునాల్. తను విరాజ్ కి బెస్ట్ ఫ్రెండ్ అండ్ వాళ్ళ మధ్య బాండింగ్ చాలా ఎక్కువ. విరాజ్ నోటి నుండి ఒక్క మాట వస్తే దాన్ని క్వశ్చన్ చేయకుండా బ్లైండ్ గా ఫాలో అవుతాడు కునాల్. అంత స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరిది. విరాజ్ కి కాలేజ్ లో గ్రూప్ ఉండేది. అందులో విరాజ్, కునాల్, ధీరన్, మాయా, శృతి, కావ్య వీళ్ళంతా ఒక బ్యాచ్. ఒక రోజు డిపార్ట్మెంట్ కారిడార్ లోకి ఫస్ట్ ఇయర్ జూనియర్ గా అడుగుపెట్టింది ఇషిత అగ్రవాల్. సింపుల్ లుక్ తో ఉన్న తన నీలాల కళ్ళతో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అబ్జర్వ్ చేస్తున్నట్టుగా కనిపించే ఇషిత విరాజ్ కళ్ళల్లో పడింది. ఒక్క క్షణం అంతే. అప్పటి వరకు ఏ అమ్మాయిని పట్టించుకుని విరాజ్ మనసులో ఏదో తెలియని ఫీలింగ్ మొదలైంది. అది అట్రాక్షన్ ఆర్ ఇన్ఫాక్చువేషన్ అర్థం కాకముందే ఇషితాపై అతని ఫస్ట్ డేట్ లవ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇషితాలోని యాటిట్యూడ్, కాన్ఫిడెన్స్ విరాజ్ కి తెగ నచ్చేశాయి. అందుకే తనని ఇంప్రెస్ చేయాలని కాకుండా కావాలనే ర్యాగింగ్ పేరుతో టీస్ చేస్తూ ఉండేవాడు. కాలేజ్ ఈవెంట్స్ అయినా ప్రాజెక్ట్స్ అయినా తన పార్ట్నర్ గా ఇషితాని చూస్ చేసుకునేవాడు.
ఆమెకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా తనకు తెలియనట్టే సాల్వ్ చేసేవాడు. ఇషిత వైపు క్యాంపస్ లో ఎవరి చూపు కాస్త తేడాగా పడినా విరాజ్ వెంటనే రియాక్ట్ అయ్యేవాడు. బయటికి ఎంత రఫ్ అండ్ టఫ్ గా కనిపించినా ఇషిత విషయంలో మాత్రం అతనిలోని ప్రొటెక్టివ్ సైడ్ బయటపడేది. ఆమెకు తెలియకుండానే ఆమె కోసం చేసే ఆ చిన్న చిన్న హావభావాలు క్రమంగా ఇషిత మనసుని మార్చేశాయి. మొదట విరాజ్ పై ఉన్న కోపం ఇష్టంగా అతని కేర్ అండ్ కన్సర్న్ తో తెలియకుండానే డీప్ లవ్ గా మారిపోయింది. వర్షం చినుకులు క్యాంపస్ మొత్తం తడిపేస్తూ ఉన్న ఓ అందమైన ఈవినింగ్. చుట్టూ నిశ్శబ్దంగా ఉండగా నిషిత ఎదురుగా వచ్చి ఆగాడు విరాజ్. చేతిలో ఓ రెడ్ రోజ్ పట్టుకొని ఇషిత వైపు చూస్తూ నీల్ డౌన్ చేసి, ఈ విరాజ్ సింగానియా ఎవరి ముందు తలవంచడు. బట్ నీ ముందు మాత్రం నా హార్ట్ ఓడిపోయింది ఇషిత. నా ప్రతి హార్ట్ బీట్ కి రీజన్ నువ్వే. నా లైఫ్ లో చివరి వరకు నా పక్కనే నడిచే పర్సన్ గా నువ్వే కావాలి. విల్ యూ బీ మై గర్ల్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ అంటూ ఆమె కళ్ళల్లోకి స్ట్రైట్ గా చూస్తూ ఐ లవ్ యూ ఇషిత అని రోజ్ ఆమె వైపు చాపాడు విరాజ్. ఆ క్షణంలో వర్షపు చినుకుల మధ్య ఇషిత గుండెల్లో మాత్రం విరాజ్ మాటలే మోగుతూ ఉన్నాయి. విరాజ్ మాటలు విన్న ఇషిత పెదాలపైన అందమైన చిరునవ్వు మెరిసింది. విరాజ్ వైపు చూస్తూ చిన్నగా నవ్విన ఇషిత, హానెస్ట్లీ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ టు ఆస్క్ రాజ్. ఇంకా నన్ను ఎక్కువ వెయిట్ చేయించుకు. ఐ లవ్ యూ టూ అంటూ తన మనసులోని ప్రేమను బయటపెట్టింది ఇషిత. అది విన్న రాజ్, థ్యాంక్ యూ బేబీ, ఐ లవ్ యూ స్వీట్ హార్ట్ అంటూ ఇషితాను ఎత్తుకొని ఆనందంగా తిప్పుతూ ఉన్నాడు. విరాజ్ ఆనందంతో ఇషితాను దగ్గరికి తీసుకున్న క్షణంలోనే ఆకాశం ఒక్కసారిగా ఉరుముతూ వర్షాన్ని కురిపించడం మొదలుపెట్టింది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయినట్టుగా ఇద్దరూ ఆ వర్షంలోనే నిలబడిపోయారు. ఇషిత ముఖం పైన పడుతూ ఉన్న వర్షపు చినుకులు చూస్తూ విరాజ్ మైమర్చిపోయాడు. ఇషిత విరాజ్ చూపుల్ని తట్టుకోలేక సిగ్గుతో తలదించేసుకుంది. ఓయ్, ఏమైంది నీకు? నా వైపు చూడకుండా అలా సిగ్గుపడుతూ ఉన్నావెందుకు? నువ్వలా చూపు కూడా తిప్పుకోకుండా చూస్తూ ఉంటే నేనెలా చూడాలి రాజ్ అంటూ నవ్వుతూ అడుగుతున్న ఇషితాను చూసి విరాజ్ మరింత దగ్గరగా వచ్చాడు. దాంతో ఇషిత గుండె వేగంగా కొట్టుకుంది. విరాజ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ కాసేపు ఆగిపోయాడు. ఆ చూపుల్లోనే తన ప్రశ్నను అడిగినట్టుగా అనిపించింది. ఇషిత అతని కళ్ళల్లోకి చూసి చిన్నగా నవ్వింది. ఆమె చిరునవ్వే తనకి సమాధానమని అర్థమయ్యి విరాజ్ మెల్లగా ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. వర్షపు చినుకులు వాళ్ళిద్దరినీ తడిపేస్తూ ఉండగా ఆ క్షణంలో వాళ్ళ మధ్య ఉన్న దూరం పూర్తిగా కరిగిపోయింది. తమ ప్రేమకి గుర్తుగా ఎంతో మృదువుగా తొలిసారి ఒకరి పెదాలను మరొకరు ముద్దాడారు. అది కేవలం ఒక ముద్దు మాత్రమే కాదు, ఇన్నాళ్ళుగా మనసులో దాచుకున్న ప్రేమను ఒకరినొకరు చెప్పుకుంటున్న అందమైన క్షణం. కొన్ని క్షణాల తరువాత విరాజ్ వెనక్కి తగ్గగానే ఇషిత సిగ్గుతో అతని గుండెలపైన వాలిపోయింది. విరాజ్ నవ్వుతూ, ఇది మన లవ్ స్టోరీలో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే బెస్ట్ మూమెంట్ అనగానే ఇషిత కూడా చిరుసిగ్గుగా నవ్వుతూ నాకు కూడా రాజ్ అంది. ఆ మాటతో విరాజ్ ఆమెను మరింతగా హత్తుకున్నాడు. వాళ్ళ తొలి ముద్దుకి సాక్ష్యంగా ఆ వర్షం మాత్రం ఇంకా కురుస్తూనే ఉంది. ఆ రోజు నుంచి ఇషిత కూడా విరాజ్ గ్యాంగ్ లో ఒకరిగా మారిపోయింది. విరాజ్, ఇషిత, కునాల్తో పాటు తిరుగుతూ మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిసి సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉండేవారు. రోజు రోజుకి వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ మరింత పెరుగుతూ పోయింది. కాలేజ్ ఫైనల్ ఇయర్ లోకి అడుగు పెట్టబోతూ ఉండడంతో ఇన్ని రోజులు కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక మంచి ట్రిప్ కి వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు. చివరికి అందరూ కలిసి గోవాకి వెళ్లాలని ఫిక్స్ అయ్యి ప్లాన్ చేస్తారు. గోవా రీచ్ అయిన ఫస్ట్ డే నుండి వాళ్ళ సందడి మొదలయ్యింది. బీచ్ లో ఫోటోలు, ఒకరిపై ఒకరు వాటర్ చల్లుకోవడం, నవ్వులు, అల్లరి, కాలేజ్ టెన్షన్స్ అన్ని అక్కడే వదిలేసినట్టుగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కునాల్, ఆ కెమెరాని నాకివ్వు, నీకు ఫోటోలు తీయడం రావడం లేదు అంటూ ఇషిత అతని చేతిలోని కెమెరాని లాక్కుంది. అదేంటి, నిన్నటి వరకు నా ఫోటోలే బెస్ట్ అనేదానివి అంటూ కునాల్ నవ్వుతూ అడిగాడు. అది నిన్నటి వరకు, ఇవాళ నుండి నేనే ఫోటోగ్రాఫర్. ఓహో, అంత కాన్ఫిడెన్సా? కాన్ఫిడెన్స్ కాదు బాబు, టాలెంట్ అంటూ ఇషిత ఫోజ్ ఇవ్వగానే కునాల్ నవ్వుకుంటూ ఆమె ఫోటో తీశాడు. ఇప్పుడు చెప్పు, ఎవరిలో టాలెంట్ ఉందో? ఇషిత కెమెరా తీసుకుని ఫోటో చూస్తూ, వావ్, చాలా బాగుంది కునాల్, థ్యాంక్ యూ. కానీ మళ్ళీ ఖాళీ ఏంటి? నన్ను ఎంత బాగా చూపించావంటే నీ ఫోటోగ్రఫీ కన్నా నా అందమే గొప్ప అనుకోవాలి. హబ్బో, నీతో వాదించడం నా వల్ల కాదు అంటూ కునాల్ నవ్వేశాడు. అదే సమయంలో కొంచెం దూరంలో ఉన్న విరాజ్ వాళ్ళిద్దరినీ గమనించాడు. కునాల్, ఇషిత ఇద్దరు ఒకే చోట కూర్చొని ల్యాప్టాప్ లో ఏదో చూస్తూ ఉన్నారు. ఇది మన ప్రాజెక్ట్ లో యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఇషిత స్క్రీన్ వైపు చూపిస్తూ అడగగానే, ఐడియా బాగుంది కానీ కలర్ కాంబినేషన్ కొంచెం మార్చాలి. నాకు అదే అనిపించింది. నువ్వు డిజైన్ సంగతి చూడు, కంటెంట్ నేను రెడీ చేస్తాను. డీల్.
అండ్ ఈసారి మన ప్రాజెక్ట్ అందరికంటే బెస్ట్‌గా ఉండాలి. ఓకే. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మనిద్దరం కలిసి చేస్తున్నాం కదా అని కునాల్ చెప్పగానే ఇషిత చిరునవ్వు నవ్వింది. అదే నాకు నీలో నచ్చేది కునాల్. నీతో ఏ విషయం మాట్లాడినా నా ఐడియాని అస్సలు జడ్జ్ చేయకుండా సపోర్ట్ చేస్తావు. ఫ్రెండ్ అంటే అలానే ఉండాలి కదా ఇషిత. విరాజ్ వాళ్ళ మాటలు వింటూ కాసేపు అక్కడే నిలబడ్డాడు. విరాజ్ పక్కనే ఉన్న తన ఫ్రెండ్ ధీరన్, ఏంట్రా విరాజ్ వాళ్ళిద్దరిని అలా చూస్తున్నావు? విరాజ్ వెంటనే నవ్వుతూ, ఏం లేదురా. ఏం లేదంటే? వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. పైగా కునాల్ నా బడీ. వాళ్ళ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు అంతే అంటూ భుజాలు ఎగరేశాడు. ఇషితాతో కునాల్ బాగా క్లోజ్ అయిపోయినట్టున్నాడు విరాజ్. ఆ మాటలకి విరాజ్ కాసేపు కునాల్ వైపు చూసి, క్లోజ్గా ఉండడం తప్పేం కాదు కదా ధీరన్. మనమందరం ఫ్రెండ్సే కదా. వాళ్ళిద్దరికీ కామన్గా ప్రాజెక్ట్ ఉంది. అందుకే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. విరాజ్ మాటల్లో ఎలాంటి అనుమానం లేదు. నిజంగానే అతనికి కునాల్ పైన పూర్తి నమ్మకం ఉంది. అంతలో ఇషిత దూరం నుంచి, విరాజ్ ఏంటి అక్కడే నిల్చుకున్నావు, ఇక్కడికి రా. హా బేబీ వస్తున్నాను అంటూ విరాజ్ వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏం చేస్తున్నారు మీరిద్దరు అని అడుగుతాడు. మా ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అన్నాడు. కునాల్ ల్యాప్టాప్ చూపిస్తూ విరాజ్ స్క్రీన్ వైపు చూసి, వావ్ బాగుందిరా, ఇది ఫైనల్ చేసే ప్రెజెంటేషన్లో అదిరిపోతుంది. కునాల్ కూడా అదే అన్నాడు విరాజ్. మరి కునాల్ చెప్పాడంటే ఫైనల్ అనుకోవచ్చు. విరాజ్ నవ్వుతూ కునాల్ భుజం పైన చేయి వేస్తూ, ఎంతైనా నా బడీ కదా, అన్నిటిలో ది బెస్ట్ ఇస్తాడు అనగానే కునాల్ చిన్నగా స్మైల్ ఇస్తాడు. ఆ తర్వాత ముగ్గురు జనరల్ టాపిక్స్ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఈ గోవా ట్రిప్లో జరగబోయే ఇన్సిడెంట్స్ రాబోయే రోజుల్లో ఎన్నో మార్పులకు కారణం కాబోతున్నాయి అని. రాత్రి జరిగిన ఒక సంఘటన విరాజ్ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతుందని అప్పటి వరకు అతనికి తెలియదు. ఫ్రెండ్స్తో లాస్ట్ డే పార్టీ అయిన తర్వాత అందరూ తమ తమ రూమ్స్కి వెళ్ళిపోయారు. విరాజ్ మాత్రం ఇషితాని ఒకసారి చూసి వెళ్లాలని ఆమె రూమ్ వైపు నడిచాడు. రూమ్ దగ్గరికి వెళ్ళగానే తలుపు పూర్తిగా క్లోజ్ చేయకపోవడం చూసి, ఇషితా నిద్రపోయావా అని అడుగుతూ లోపలికి వెళ్ళాడు. ఇషితా నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ఏం చేస్తుంది అనుకుంటూ విరాజ్ రూమ్లో లైట్స్ ఆన్ చేయగానే అప్పటి వరకు అతని ముఖంలో ఉన్న చిరునవ్వు ఒక్క క్షణంలో మాయమైపోయింది. అతని కళ్ళ ముందు కనిపించిన దృశ్యం అతని మెదడును మొద్దుపరిచేసింది. బెడ్ పైన ఇషిత ఉంది. ఆమె పక్కనే కునాల్ కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఒకే బెడ్ పైన దగ్గరగా అండ్ న్యూడ్గా ఉండడం చూసిన విరాజ్ చేతిలోని ఫోన్ జారిపోయింది. కునాల్? అతని పెదాల నుండి ఆ ఒక్క మాట మాత్రమే బయటకు వచ్చింది. కాసేపటి క్రితం వరకు తన ప్రాణ స్నేహితుడిగా భావించిన కునాల్ అండ్ తన ప్రాణమైన ఇషిత ఇద్దరు తన కళ్ళ ముందు ఇలా కనిపించడం అతని మనసుని ఒక్కసారిగా శూన్యంలోకి మార్చేసింది. ఇది నిజం కాదు అని అనుకుంటూ ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ మరోసారి వాళ్ళ వైపు చూశాడు. అతని కళ్ళల్లో కోపం కంటే ముందు కనిపించింది నమ్మలేకపోతున్న నిజం. ఎవరినైతే తన బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మాడో అండ్ ఎవరినైతే తన జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించాడో అదే ఇద్దరు తన నమ్మకాన్ని ఇలా ముక్కలు చేశారని అతని మనసు తట్టుకోలేకపోయింది. ఆ రాత్రి నేలపైన పడిపోయింది కేవలం ఒక మొబైల్ మాత్రమే కాదు, విరాజ్ పెట్టుకున్న నమ్మకం కూడా అదే క్షణంలో ముక్కలయ్యింది. విరాజ్ హార్ట్ ఒక్కసారిగా ముక్కలైపోయినట్టు అయ్యింది. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉండగా గుండెల్లో పెయిన్ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తన ప్రాణ స్నేహితుడితో కలిసి చేసిన మోసం అతని మనసుని పూర్తిగా చంపేసింది. కళ్ళల్లో కన్నీళ్ల కంటే ఎక్కువ కోపం, బాధ కనిపిస్తున్నాయి. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోయాడు. విరాజ్ ఆ రాత్రి ఎవరికి ఒక్క మాట కూడా చెప్పకుండా వేరే వర్క్ ఉందని చెప్పి రిసార్ట్ నుండి తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. రాత్రి నుండి విరాజ్కి ఎన్నిసార్లు కాల్ చేసినా కనెక్ట్ కాలేదు. అసలు విషయం ఏంటో అర్థం కాక ఇషిత మనసంతా టెన్షన్తో నిండిపోయింది. దాంతో ఇక అక్కడ ఉండలేక ఎవరి కోసం చూడకుండా ఒక్కటే గోవా నుండి స్టార్ట్ అయ్యి విరాజ్ దగ్గరికి వెళ్ళింది ఇషిత. రాజ్ ఏమైంది నీకు? నిన్న రాత్రి సడన్ గా ట్రిప్ నుండి చెప్పకుండా వచ్చేసావు. నీకు కాల్స్ కూడా చేశాను, అసలు కనెక్ట్ అవ్వట్లేదు. నాకు చాలా భయం వేసింది తెలుసా అంటూ విరాజ్ భుజం మీద తలపెట్టుకోబోయింది. డోంట్ టచ్ మీ. విరాజ్ ఒక్కసారిగా ఆమె చెయ్యిని దూరంగా తోసేశాడు. అతని గొంతులోని కోపానికి ఇషిత ఒక్క అడుగు వెనక్కి వేసింది. రాజ్ వాట్ హ్యాపెండ్ అంటూ కన్నీళ్లతో అడుగుతుంది. విరాజ్ ఆమె వైపు చూశాడు. అతని కళ్ళల్లో కోపం కంటే ద్వేషం ఎక్కువగా కనిపించింది. నన్ను రాజ్ అని పిలవడానికి కూడా నీకు ఎలాంటి రైట్ లేదు ఇషిత. రాజ్ అసలు ఏమైంది నీకు? అండ్ నేనేం చేశాను? ఇంకా నటించకు. నీకు కునాల్కి మధ్య ఉన్న రిలేషన్ నాకు తెలిసిపోయింది అంటున్న అతని మాటలకి ఇషిత ఒక్కసారిగా షాక్ అయ్యింది.
నిన్న రాత్రి నేను చూసింది నిజం కాదని చెప్పు. ఒక్కసారి చెప్పు. నా కళ్ళతో చూసిన నిజాన్ని కూడా అబద్ధమని నమ్మించగలవా? నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా నమ్మాను కదే. నా లైఫ్లో ఎవ్వరికీ ఇవ్వని ప్లేస్ నీకిచ్చాను. కానీ నువ్వు నా నమ్మకాన్ని, నా ప్రేమని, మన మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఒక్క క్షణంలోనే డిస్ట్రాయ్ చేశావు. రాజ్, ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం మిగిలింది ఇషిత? అతని కళ్ళ నుండి ఒక కన్నీటి బొట్టు జారింది. నన్ను మోసం చేసినందుకు బాధగా లేదు. నేను ఇంతకాలం నిన్ను ఎంతగా ప్రేమించానో గుర్తొచ్చినప్పుడే నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని చెప్పి విరాజ్ ఆమె వైపు కూడా చూడకుండా తన గదిలో నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇషిత మాత్రం అక్కడే నిలబడిపోయి అతని మాటలతో పూర్తిగా చచ్చిపోయింది. ఇషిత కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా జారుతూనే ఉన్నాయి. అయినా విరాజ్ మాటల్లోని కోపాన్ని తట్టుకుని లేచి నిలబడింది. రాజ్, ప్లీజ్ ఒక్కసారి నా మాట విను. నువ్వు చూసింది నువ్వు అనుకున్నట్టుగా కాదు. అసలు అక్కడ ఏం జరిగిందో నేను చెప్తాను. జస్ట్ లిసన్ టు మీ. ఎనఫ్! విరాజ్ అరుపుతో ఇషిత మాట మధ్యలోనే ఆగిపోయింది. ఇంకా ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తావు ఇషిత? నా కళ్ళతో చూసిన నిజాన్ని కూడా నీ మాటలతో మార్చేయాలని చూస్తున్నావా? రాజ్, ప్లీజ్ రా, ఒక్కసారి చెప్పేది విను. నిజంగా నేను నిన్ను మోసం చేయలేదు. స్టాప్ ఇట్! విరాజ్ కళ్ళల్లో కోపంతో పాటు చెప్పలేనంత బాధ కూడా కనిపించింది. నా ముందు ఈ ఫేక్ ఎమోషన్స్, ఈ డ్రామా ఏదీ అవసరం లేదు. నిన్ను నా జీవితంలోకి తీసుకొచ్చినప్పుడు నీ మీద నాకున్న నమ్మకం ఈ ప్రపంచంలో నాకు ఎవరి మీద లేదు అంటున్న విరాజ్ గొంతు ఒక్కసారిగా బరువెక్కింది. కానీ ఆ ట్రస్ట్ నువ్వే బ్రేక్ చేశావు. ఇషిత ఏదో చెప్పడానికి ప్రయత్నించగా విరాజ్ చేయి పైకెత్తి ఆపేశాడు. విరాజ్ సింఘానియా జీవితంలోకి వచ్చిన వాళ్ళందరికీ ఒకే రూల్: ట్రస్ట్ వన్స్ బ్రోకెన్, దెర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్. ఐ హేట్ యూ. ఆ మాట వినగానే ఇషిత గుండె బరువెక్కింది. ఈ క్షణం నా లైఫ్ నుంచి వెళ్ళిపో. ఇకపై నన్ను కాంటాక్ట్ చెయ్యకు. మన మధ్య ఉన్న రిలేషన్, లవ్ అన్నీ ముగిసిపోయాయి. తన మాట వినకుండా తన క్యారెక్టర్ మీద అనుమానం పడ్డ విరాజ్ని ఆమె మనసు లోపల నుంచి గాయపరిచింది. అయినా ఈసారి ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. కళ్ళల్లోని కన్నీళ్లు తుడుచుకుంది. ఐ హేట్ యూ టూ అనే ఒక్క మాటతో తన బాధని దాచుకుని అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్లిపోయింది ఇషిత. ఆ తర్వాత నుండి విరాజ్ సింఘానియా జీవితం పూర్తిగా మారిపోయింది. ఇషిత జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. జరిగిన దాన్ని మర్చిపోవాలని ఎంత ప్రయత్నించినా ఆ మోసం అతని మైండ్ నుండి పోవడం లేదు. ఆ పెయిన్ నుండి తప్పించుకోవడానికి అతను తనను తాను చాలా డైవర్ట్ చేసుకుంటున్నాడు. పార్టీలలో మునిగిపోయాడు. తన బాధని మర్చిపోవడానికి బ్యాడ్ హ్యాబిట్స్ ని కూడా అలవాటు చేసుకున్నాడు. ప్రేమ, నమ్మకం అనే మాటలతో ద్వేషించడం మొదలుపెట్టాడు. కొద్ది కాలంలోనే అతనికి తెలిసిన పాత విరాజ్ కనిపించకుండా పోయాడు. అతని స్థానంలోకి వచ్చాడు ఒక మారిపోయిన విరాజ్. కఠినమైన యాటిట్యూడ్, ఎవ్వర్నీ నమ్మని మనస్తత్వం, ఎవర్ని తన దగ్గరికి రానివ్వని ఈగో. ఒకప్పుడు ప్రేమ కోసం ప్రాణం పెట్టిన విరాజ్ ఇప్పుడు తన హృదయానికి లాక్ వేసుకొని ప్రపంచాన్ని తన రూల్స్ తో నడిపించే అరోగెంట్ బిజినెస్ టైకూన్ గా మారిపోయాడు. అతని జీవితంలో ప్రేమకి, నమ్మకానికి చోటు లేదు. మిగిలింది ఒక్కటే: అతని అహంకారం, అతని కోపం, అతని గుండెల్లో దాచుకున్న అంతులేని పెయిన్. గెస్ట్ హౌస్ వాష్రూమ్ లో షవర్ నుండి జాలువారుతూ ఉన్న కోల్డ్ వాటర్ కింద నిల్చుకొనున్న విరాజ్ మనసు ప్రశాంతంగా లేదు. నీటి బిందువులు అతని దేహాన్ని తాకుతూ ఉన్నా గుండెల్లో రగులుతూ ఉన్న మంట మాత్రం తగ్గడం లేదు. కళ్ళు మూసుకోగానే కన్నీళ్లతో నేనే తప్పు చెయ్యలేదు రాజ్ అని బేలగా చూస్తూ ఉన్న ఇషిత ముఖమే పదే పదే గుర్తొస్తుంది. ఇన్నాళ్ళు తను కళ్ళారా చూసింది నిజమేనని నమ్మాడు. ఇషిత ఎన్నిసార్లు నిజాన్ని చెప్పడానికి ట్రై చేసినా తన ఈగో అడ్డొచ్చి ఒక్క క్షణం కూడా వినడానికి సిద్ధపడలేదు. కానీ ఇందాక విల్లాలో ఇషిత కళ్ళల్లో కనిపిస్తుంది అబద్ధం కాదు. ఇషిత కళ్ళల్లో ఏదో చెప్పాలి అన్న ఫీలింగ్ కనిపిస్తుంది. అంతేకాదు, నిన్న ఈవెంట్ లో స్టేజ్ మీద కునాల్ కావాలని ఇషిత నడుం పైన చేయి వేసి తన వైపు చూస్తూ ఇచ్చిన స్మైల్ విరాజ్ మైండ్ లో ఫ్లాష్ లాగా మెరిసింది. ఆ ఆలోచన రాగానే విరాజ్ కళ్ళు రక్తం చిందేలాగా ఎర్రగా మారాయి. అదే సమయంలో వాష్రూమ్ బయట బెడ్ పైన ఉన్న అతని ఫోన్ రింగ్ అవుతుంది. విరాజ్ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి బాడీని టవల్తో తుడుచుకుంటూ ఫోన్ స్క్రీన్ వైపు చూశాడు. అన్నౌన్ నెంబర్. మొబైల్ వైపు చూడగానే కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. హలో. హాయ్ మిస్టర్ విరాజ్ సింఘానియా, గుర్తుపెట్టావా? లేక నా వాయిస్ కూడా మర్చిపోయేంత బిజీగా అయిపోయావా అంటూ అటువైపు నుండి కునాల్ వాయిస్ వికృతమైన నవ్వుతో వినిపించింది. అది విన్న విరాజ్ దవడలు బిగుసుకున్నాయి. గొంతులో నుంచి కంపిస్తూ ఉన్న ఆవేశాన్ని అణుచుకుంటూ, రే కునాల్, అసలే నా మైండ్ సరిగ్గా లేదు. నన్ను విసిగించుకుంటే విషయం ఏంటో చెప్పిచ్చావు. హూ ద హెల్ గేవ్ యూ ది కరేజ్ టు కాల్ మీ? కూల్ విరాజ్, కూల్. అంత కోపం దేనికి మై డియర్ ఎక్స్ బెస్ట్ ఫ్రెండ్?
నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని కాల్ చేశాను. అదేంటంటే వెరీ సూన్ ఇషిత అండ్ మీ ఆర్ గెటింగ్ మ్యారీడ్. ఇషిత నాకు సొంతం కాబోతుంది. ఇది విన్నాక నీ హార్ట్ పీసెస్ పీసెస్ గా బ్రేక్ అయిపోయి ఉంటుంది కదూ అని వెటకారంగా నవ్వుతూ ఉన్నాడు కునాల్. విరాజ్ ఫోన్ ని గట్టిగా పట్టుకుంటూ షట్ యువర్ ఫక్కింగ్ మౌత్. అది నీతో ఉందో లేదో నాకు అనవసరం. డోంట్ డ్రాగ్ మీ అని వార్న్ చేశాడు. హో, నిజంగానే అనవసరమా విరాజ్? నీ కళ్ళల్లో ఉన్న జలసి, ఆ పెయిన్ నాకు క్లియర్ గా కనిపిస్తుందిరా. అందుకే నీ మీద జాలితో నీ గుండె బద్దలయ్యే ఒక పచ్చి నిజం చెప్దామనిపించింది. 4 years క్రితం గోవా ట్రిప్ లో ఆ నైట్ నువ్వు చూసింది నిజమే, కానీ అది నువ్వు అనుకున్నట్టుగా అక్కడేం జరగలేదు. వాట్ డూ యూ మీన్? హహా, ఐ మీన్ ఇట్ వాస్ ఆల్ ఏ ప్లాన్డ్ ట్రాప్. ఆ రోజు రాత్రి నువ్వు ఇషిత రూమ్ కి వస్తావని నాకు ముందే తెలుసురా. అందుకే ఇషిత తాగుతున్న జ్యూస్ లో కృతితో కలిసి మత్తు మందు కలిపాను. ఇషిత స్పృహ కోల్పోయాక శృతి ఆమె డ్రెస్ తీసేసింది. ఆ తర్వాత నేను షర్ట్ తీసి ఇషిత పక్కనే న్యూడ్ గా పడుకొని హక్ చేసుకున్నాను. నువ్వు డోర్ ఓపెన్ చేసి చూడగానే ఆ సీన్ చూసి అదే నిజమని పిచ్చివాడిలాగా వెళ్ళిపోయావు. నేను అనుకున్నట్టే ఇషితాను శాశ్వతంగా నీ లైఫ్ నుండి డిలీట్ చేశాను. ఇట్స్ ప్యూర్ మైండ్ గేమ్ విరాజ్, అండ్ యూ ఫెల్ ఫర్ ఇట్ సో ఈజీలీ. కునాల్ తన నవ్వు కంటిన్యూ చేస్తూ, యు నో వాట్, కరెక్ట్ గా నువ్వు వెళ్ళిన 5 minutes కి ఇషిత కాన్షియస్ లోకి వచ్చి ఏంటిది అని ఏడుస్తూ అడిగింది. అప్పుడు నేను ఎవరో మనల్ని ఇలా ట్రాప్ చేశారు అని దాన్ని నమ్మించి మంచివాడిలాగా మిగిలిపోయాను. అంతటితో ఆగకుండా మీ గొడవ తర్వాత నిన్ను కలిసినట్టు, కాళ్ళు పట్టుకున్నట్టు, నువ్వు నా మాట వినలేదు అని మరో 2 ఎక్స్ట్రా డైలాగ్స్ వేసి ఇషిత క్యారెక్టర్ గురించి కూడా చాలా నీచంగా మాట్లాడాను. నీ మీద ఉన్న అసహ్యాన్ని పెంచి మీ మధ్య దూరాన్ని శాశ్వతంగా చేశాను. ఎలా ఉంది నా ప్లాన్? అదిరిపోయింది కదూ? ఆ మాటలు వింటూ ఉంటే విరాజ్ నరాలు తెగిపోయేంత కోపం వచ్చింది. ఫోన్ మాట్లాడుతూ ఉన్న అతని చెయ్యి బిగుసుకుంది. 4 ఏళ్లుగా తను అనుభవిస్తున్న నరకానికి, ఇషితాను క్యారెక్టర్ లెస్ గా నిందించిన దానికి, తన ప్రేమను తనే చంపుకోవడానికి కారణం ఈ నమ్మక ద్రోహి అని తెలిసాక విరాజ్లో ఉన్న బీస్ట్ నిద్ర లేచాడు. చూచి, నా లైఫ్ తోనే ఆడుకుంటావా? అవునురా, ఆడుకున్నాను. విరాజ్ సింఘానియా అంటే కాలేజీలో అందరికీ భయం, గౌరవం. మరి నేను నీ నీడలాగా నీ వెనకాలే తిరగాలా? అదేనా నా లైఫ్? నాకంటే ఓన్ ఐడెంటిటీ వద్దా? నా నుండి అన్నీ లాక్కున్నావు. ఆఖరికి నేను ఇష్టపడ్డ ఇషితాన్ని కూడా. అందుకే నీ లైఫ్ ని, నీ లవ్ ని నాశనం చేశాను. ఇప్పుడు ఇషిత నాది అని నవ్వుతూ కునాల్ తన ప్రైవేట్ విల్లాలో సోఫాలో కూర్చొని వైన్ సిప్ చేస్తూ వికృతంగా నవ్వుతూ ఉన్నాడు. కునాల్! విరాజ్ అరుపుకి నవ్వుతూ, చెప్పురా, ఇప్పుడేం చేస్తావు? ఏడ్చుకుంటూ కూర్చుంటావా, లేక నా కాళ్ళు పట్టుకొని అడుక్కుంటావా? ఒకసారి ట్రై చేయి విరాజ్, మేబీ నా మనసు కరగచ్చు. ఏమంటావు? వెనక్కి తిరుగురా బ్లడీ బాస్టర్. వాట్ అంటూ కునాల్ నవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది. దామ్ అంటూ కునాల్ ప్రైవేట్ విల్లా మెయిన్ డోర్ బలంగా తెరుచుకుని డోర్ ముక్కలయ్యి నేల మీద పడిపోయింది. ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని తడిసిన చెట్టుతో ఒంటిపైన నల్లటి షర్ట్ బటన్స్ విప్పేసి కళ్ళల్లో కాలరాత్రి వేళ రగిలే అగ్నిపర్వతంలాగా విరాజ్ సింఘానియా నిలబడి ఉన్నాడు. కునాల్ చేతిలోని వైన్ గ్లాస్ జారి నేలపైన పడి పగిలిపోయింది. ఫోన్లో మాట్లాడాల్సిన విరాజ్ సాక్షాత్తు యముడిలాగా తన కళ్ళ ముందే ప్రత్యక్షమయ్యేసరికి కునాల్ గుండె ఆగిపోయినంత పనయ్యింది. గొంతులో మాట పెలక్క అడుగులు వెనక్కి పడుతూ ఉండగా నోటి నుండి తడబడుతూ ఒక్కటే ఒక్క మాటొచ్చింది. విరాజ్. విరాజ్ ఫోన్ ని విసురుగా నేలకేసి కొట్టాడు. ఆ ఫోన్ 100 ముక్కలయ్యింది. కునాల్ భయంతో వణికిపోతూ ఉండగా విరాజ్ ఒక సింహంలాగా తన మీదకి దూకాడు. అతని కళ్ళల్లో కనిపిస్తున్న ఆవేశం చూస్తే ఇవాళ కునాల్ ప్రాణాలు దక్కడం అసాధ్యం అనిపించింది. యు బ్లడీ బాస్టర్డ్, నా లైఫ్, నా ఇషిత, నా హ్యాపీనెస్ అన్నిటినీ దూరం చేసావు కదరా అని అరుస్తూ కునాల్ కాలర్ పట్టుకొని గట్టిగా గోడకేసి కొట్టాడు విరాజ్. అంతే, కునాల్ నోటి నుండి రక్తం కారి నేలపైన పడింది. విరాజ్ ప్లీజ్, నన్నేం చేయకు. కునాల్ గొంతులో వణుకు. విరాజ్ కునాల్ షర్ట్ పట్టుకుని గాల్లోకి లేపి మళ్ళీ బలంగా కిందికి విసిరికొట్టాడు. ఇంకా ఎవరెవరున్నారు చెప్పరా? నీ ప్లాన్ లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? అబద్ధం చెప్తే నీ ప్రాణం తీసేస్తా. స్పీక్ అవుట్. కునాల్ విరాజ్ దెబ్బలు తట్టుకోలేక భయంతో వణుకుతూ నిజం చెప్పడం మొదలుపెట్టాడు. చెప్తాను. ఆ రోజు ట్రిప్ లో కృతి కూడా నాతో కలిసింది. తను ఇషిత తాగుతూ ఉన్న డ్రింక్ లో మత్తు మందు కలిపింది. ఇషిత స్పృహ తప్పాక
తన డ్రెస్ కృతి తీసాక ఆ తర్వాత నీకు ఫోన్ చేసి నువ్వు రూమ్కి వచ్చే టైంకి కరెక్ట్గా సీన్ క్రియేట్ చేశాం. నీ ఈగో, నీ ఆవేశం అదే మాకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. ఆ మాట వినగానే విరాజ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయ్యింది. 4 ఏళ్లుగా తను అనుభవించిన నరకానికి, ఇషితాను నిందించిన ప్రతి క్షణానికి, తను కోల్పోయిన ఆ ప్రేమకి కారణం కునాల్ అని తెలియడంతో విరాజ్ ఆవేశంతో రగిలిపోతూ కునాల్ని ఒక తన్ను తన్ని నేలపైన పడి ఉన్న కునాల్ని వదిలేశాడు విరాజ్. నువ్వు ఇప్పుడే చావకూడదురా, నీకు ఇషిత దక్కుతుందని కలలు కన్నావు కదా, ఇప్పుడు చూడు విరాజ్ సింగానియా అంటే ఏంటో అంటూ కునాల్ని రక్తం అడుగులోనే వదిలేసి బయటికి అడుగులు వేస్తాడు విరాజ్. తన కార్ని స్టార్ట్ చేసి ఇషిత ఉన్న విల్లా వైపు రెక్లెస్ డ్రైవింగ్ మొదలు పెట్టాడు. కార్ టైర్స్ రోడ్డు పైన నిప్పులు చెరుగుతూ ఉన్న తన మైండ్లో ఇషిత ఏడుస్తూ ఉన్న విజువల్స్, తను ఇషిత క్యారెక్టర్ గురించి అన్న మాటలు పదే పదే వినిపిస్తూ ఉన్నాయి. ఇషిత, నేను చేసిన ద్రోహానికి, నేను నీకు ఇచ్చిన నరకానికి నువ్వు నన్ను క్షమిస్తావా? నీ కళ్ళల్లోకి చూడ్డానికి కూడా నాకు అర్హత లేదురా, బట్ ఐ హ్యావ్ టు ఫిక్స్ దిస్. విల్లా మెయిన్ గేట్ ముందు కార్ని సడన్ బ్రేక్తో ఆపాడు విరాజ్. కార్ దిగి ఇంట్లోకి వెళ్లిన విరాజ్కి ఇషిత తన రూమ్లో విండో దగ్గర ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ కనిపిస్తుంది. బయట వినిపిస్తూ ఉన్న కార్ సౌండ్ అండ్ డోర్ ఓపెన్ అయిన సౌండ్కి ఇషిత ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. విరాజ్ లోపలికి రాగానే తన వైపు చూసిన ఇషితాకి విరాజ్ కళ్ళల్లో కన్నీళ్లు, ముఖంలో తీవ్రమైన బాధ, ఒంటిపైన చిరిగిన షర్ట్తో కనిపించాడు. ఇషిత, విరాజ్ గొంతులో అప్పటి వరకు ఉన్న అహంకారం లేదు, కేవలం బాధ తప్ప. ఇషిత వెనక్కి తిరిగి విరాజ్ని చూడగానే ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం, ఆ తర్వాత కోపం. మళ్ళీ ఎందుకొచ్చావురా? ఫస్ట్ గెట్ అవుట్. ఇంకా నన్ను అనాల్సిన మాటలు బ్యాలెన్స్ ఉన్నాయా? నన్నిలా కూడా బ్రతకనివ్వవా? చెప్పరా అని గట్టిగా అరుస్తుంది. విరాజ్ ఇషిత దగ్గరికి వెళ్లి మోకాళ్ళ పైన కూర్చొని, నాకు నిజం తెలిసింది ఇషిత. ఆ రోజు గోవాలో ఏం జరిగిందో కునాల్, కృతి అన్నీ తెలిసాయి. నేను కళ్ళతో చూసిందే నిజమని నమ్మి నిన్ను ఎంతలా చంపేశానో నాకు తెలుసు. ఈ విరాజ సింగానియా అహంకారం వల్ల మన లైఫ్ నాశనం అయిపోయింది. ఐఎమ్ వెరీ సారీ ఇషిత, ఐఎమ్ సో సారీ, నన్ను క్షమించు. ఇషిత షాక్లో అలాగే ఉండిపోయింది. తాము విడిపోవడానికి రీజన్ కునాల్ అన్న విషయం తనకి తెలియదు. ఇప్పటికీ కూడా తనతో ఎలాంటి లిమిట్స్ దాటుకున్న ట్రూ ఫ్రెండ్ లాగా ఉన్న కునాల్ ఈ పని చేశాడు అంటే ఇషిత నమ్మలేకపోతుంది. నువ్వు చెప్తున్నది నిజమా? మనం విడిపోవడానికి రీజన్ కునాలా? ఇక తనకి మాటలు రావట్లేదు. వాడే నీ మీద ఉన్న పిచ్చి, నా మీద ఉన్న కోపంతో ఇలా చేశాడు. తనను దాటుకొని వెళ్తున్న ఇషిత చేపట్టుకొని వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పే వచ్చాను. ప్లీజ్ నన్ను క్షమించు అంటున్న విరాజ్ కళ్ళల్లో మొదటిసారి చూస్తున్న ఆ స్వచ్ఛమైన కన్నీరు ఆమె గుండెని కదిలించింది. ఇషిత, నేను చెప్పేది విను ప్లీజ్. విరాజ్ వాయిస్ వణుకుతూ ఉంది. నా ఈగో, నా అహంకారం, నా పొగరు అన్నీ ఇవాంటితో చచ్చిపోయాయి. అండ్ నువ్వు పడ్డ ప్రతి కన్నీటి చుక్కకి, నువ్వు అనుభవించిన ప్రతి బాధకి ఐఎమ్ రెస్పాన్సిబుల్. నా కళ్ళకి కట్టిన అహంకారపు గంతలు నా కళ్ళను మాత్రమే కాదు, నా బుద్ధిని కూడా చంపేశాయి. 4 ఏళ్ళు మనం కోల్పోయినా ఆ 4 ఏళ్ళు ఐ కాంట్ గెట్ దెమ్ బ్యాక్, బట్ ఐ కెన్ మేక్ ది రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ప్లీజ్. విరాజ్ మోకాలపై నుండి లేవకుండానే ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇషిత తన చేతిని వెనక్కి తీసుకుంటూ, నువ్వు నన్ను ఎంతలా అవమానించావో తెలుసా విరాజ్? నా క్యారెక్టర్ని ఎంత చీప్గా మాట్లాడావో తెలుసా? ప్రతి రాత్రి, ప్రతి క్షణం నీ గుర్తులతో నేను ఎంత నరకం అనుభవించానో నీకు అర్థమవుతుందా? విరాజ్ తల వంచుకొని, తెలుసు ఇషిత, ఆ నరకం ఏంటో నాకు తెలుసు. నిన్ను ద్వేషించాలని ప్రయత్నించిన ప్రతి నిమిషం నా గుండెలో నిన్ను ఇంకా ఎక్కువగా ప్రేమించాను. నా ఈగో నిన్ను దూరం చేసింది, కానీ నా మనసు ఎప్పుడు నీ చుట్టూనే తిరిగింది. నిన్ను నమ్మలేకపోయినందుకు, నిన్ను దూరం చేసుకున్నందుకు ఐఎమ్ సారీ. జస్ట్ గివ్ మీ 1 ఛాన్స్. ఈసారి నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. మనం మళ్ళీ ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేద్దాం. జస్ట్ సే ఎస్. విరాజ్ కళ్ళల్లో నీళ్లతో ఆశగా ఇషిత వైపు చూస్తూ ఒక అడుగు ముందుకు వేశాడు. ఇషిత, ప్లీజ్ నన్ను క్షమించు అంటూ ఆమెను హక్ చేసుకోబోయాడు. కానీ ఈసారి కథ వేరేలా మారింది. ఫట్! గదిలో చెంపదెబ్బ శబ్దం మళ్ళీ రిపీట్ అయింది. విరాజ్ షాక్తో ఇషిత వైపు చూశాడు. ఆ క్షణంలోనే ఫట్ అని ఇంకో చెంపదెబ్బ. ఇది నన్ను, నా లవ్ని క్వశ్చన్ చేసినందుకు. ఇషిత కళ్ళల్లో అగ్నిపర్వతం బద్దలవుతుంది. ఫట్! మరో చెంపదెబ్బ. ఇది నా క్యారెక్టర్ను అంత చీప్గా చూసి నన్ను మానసికంగా చంపేసినందుకు.
ఫట్ ఫట్. ఇషిత నాన్ స్టాప్ గా విరాజ్ చంపల్ని వాయిస్తూనే ఉంది. విరాజ్ వద్దని ఆపట్లేదు, కనీసం తప్పుకోలేదు. తల వంచుకొని కళ్ళు మూసుకొని ఆ దెబ్బల్ని భరిస్తూ ఉన్నాడు. అతని పెదవి కొసన నుండి రక్తం కారుతుంది. ఇన్నాళ్ళు నన్ను ఏడిపించావు కదరా, నా ప్రేమని నా క్యారెక్టర్ మీద డౌట్ పడ్డావు కదా. ఇప్పుడు నా కోపం నా పెయిన్ తగ్గే వరకు నిన్ను ఏడిపిస్తూనే ఉంటాను. జస్ట్ ఒక్క మాటలో ఐఎమ్ సారీ అని మోకాలపైన కూర్చుంటే నా 4 years పెయిన్ తగ్గిపోతుందా మై ఫుట్ అని ఇషిత విరాజ్ ముందుకి వచ్చి అతని కళ్ళల్లోకి చూస్తూ కోపంగా అడుగుతుంది. ఇషిత, నువ్వు నన్ను ఎంత కొట్టినా భరిస్తాను, బట్ ప్లీజ్ షట్ యువర్ మౌత్ మిస్టర్ విరాజ్ సింఘానియా. ఇప్పటి వరకు నీ టైం నడిచింది, బట్ ఫ్రమ్ దిస్ వెరీ సెకండ్ ఇట్స్ మై టైం. నా రూల్స్ నడుస్తాయి ఇక్కడ. నువ్వు నన్ను సింపుల్ గా సారీ అని అడిగి ఈజీగా ఎస్కేప్ అయిపోదాం అనుకుంటున్నావా? నో వే. ఫ్రమ్ టుమారో మార్నింగ్ యు ఆర్ మై పర్సనల్ అసిస్టెంట్. గాట్ ఇట్? నేను ఏం చెప్తే అది చెయ్యాలి. వేర్ ఎవర్ ఐ గో యు హ్యావ్ టు బి దేర్. విరాజ్ కళ్ళల్లో ఆశ్చర్యం. పర్సనల్ అసిస్టెంటా? ఇషిత, ఐ ఆమ్ ద CEO ఆఫ్ సింఘానియా గ్రూప్స్. నీ ప్రాపర్టీ అండ్ స్టేటస్ గురించి ఐ డోంట్ కేర్. నువ్వు CEO అయితే అది నీ ఆఫీస్లో, బట్ నా ముందు నువ్వు జస్ట్ ఒక సర్వెంట్వి మాత్రమే. నా పర్సనల్ వర్క్స్ నుండి ఆఫీస్ వర్క్స్ వరకు నేను చెప్పినట్టే వినాలి, లేకపోతే గెట్ ది హెల్ అవుట్ ఆఫ్ మై లైఫ్ రైట్ నౌ. నా ఫేస్ కూడా నీకు లైఫ్ లో మళ్ళీ కనిపించదు. డిసైడ్ యువర్ సెల్ఫ్. విరాజ్ క్షణం కూడా ఆలోచించలేదు. ఐఎమ్ రెడీ ఇషిత, నువ్వేం చెప్తే అది చేస్తాను. ఐ విల్ బి యువర్ పర్సనల్ అసిస్టెంట్. దట్ బాస్టర్ కునాల్ అండ్ కృతిల సంగతి నేను తర్వాత చూసుకుంటాను, కానీ ముందు నిన్ను లైన్ లో పెట్టాలి. గెట్ అవుట్ ఆఫ్ మై విల్లా. రేపొద్దున్నే షార్ప్ 6 o'clock నువ్వు నా ఇంట్లో ఉండాలి అని పాయింట్ అవుట్ చేస్తూ వార్న్ చేసింది ఇషిత. నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock. విరాజ్ సింఘానియా బిలీనియర్ బిజినెస్ టైకూన్ ఫస్ట్ టైం చేతిలో ఊడ్చే చీపుర అండ్ మాప్ పట్టుకుని ఇషిత హాల్లో నిలబడి ఉన్నాడు. ఇషిత నైట్ సూట్ లో చేతిలో కాఫీ కప్ పట్టుకుని సోఫాలో యాటిట్యూడ్ గా కూర్చొనుంది. ఏంటి విరాజ్ అలా చూస్తున్నావు? స్టార్ట్ ది క్లీనింగ్. హాల్, బెడ్రూమ్, కిచెన్ ఎవ్రీవేర్ నీట్ అండ్ క్లీన్ గా ఉండాలి. ఒక్క డస్ట్ పార్టికల్ కనిపించినా నీకు బ్రేక్ఫాస్ట్ ఉండదు అని ఆర్డర్ వేసింది. విరాజ్ దవడలు బిగించి ఫ్రస్ట్రేట్ అవుతూ ఊడ్చడం తుడవడం మొదలు పెడతాడు. కార్పొరేట్ మీటింగ్స్ లో ప్రెజెంటేషన్ ఇచ్చే ఆ చేతులు ఇప్పుడు ఇషిత విల్లాలో మార్బుల్స్ ఫ్లోర్స్ తుడుస్తూ ఉన్నాయి. ఇషిత నవ్వుకుంటూ అది వీడియో తీస్తూ కాఫీ సిప్ చేస్తూ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత అయిపోయింది ఇషిత, నెక్స్ట్ ఏంటి అని రొప్పుతూ అడిగాడు విరాజ్. నెక్స్ట్ డ్రెస్ మార్చుకొని కిచెన్ లోకి వెళ్ళు. నాకు దోశ అండ్ కోకోనట్ చట్నీ కావాలి. డూ ఇట్ ఫాస్ట్. వాట్? షెఫ్స్ వండుతారు విషిత. ఐ విల్ కాల్ దెమ్. నేను నిన్ను వండమన్నాను, నీ షెఫ్ ని కాదు. నువ్వు సొంతంగా వండి పెడితేనే తింటాను, అదర్వైజ్ యు నో ది కాన్సిక్వేషన్స్. విరాజ్ పళ్ళు నోరుతూ కిచెన్ లోకి వెళ్ళాడు. పాన్ కాల్చడం చేత కాక 2 దోశలు మార్చేసి 10 సార్లు చేతులు కాల్చుకొని ఆఖరికి ఒక దోశ పోసి ప్లేట్లో పెట్టుకున్నాడు. ఇషిత దాన్ని ఒక బైట్ తిని, సాల్ట్ ఎక్కువైంది, బట్ పర్లేదు తింటాను. వెళ్ళి రెడీ అవ్వు, ఆఫీస్ కి టైం అవుతుంది. ఇషిత డిజైనింగ్ ఆఫీస్ లో ఇషిత ఎంప్లాయీస్ అందరూ షాక్. మోస్ట్ పవర్ఫుల్ టైకూన్ విరాజ్ సింఘానియా ఇషిత వెనకాల ఆమె ల్యాప్టాప్ బ్యాగ్ పట్టుకుని వాటర్ బాటిల్ చేతిలో పట్టుకుని అసిస్టెంట్ లాగా నడుస్తున్నాడు. విరాజ్, గో అండ్ గెట్ మీ స్ట్రాంగ్ కాఫీ అండ్ దెన్ ఈ డిజైన్ ఫైల్స్ అన్నిటిని కలెక్ట్ చేసి నా టేబుల్ మీద పెట్టు. 5 minutes టైం అని ఎంప్లాయీస్ ముందే ఇషిత ఆర్డర్ వేసింది. విరాజ్ పళ్ళు కొరుక్కుంటూ ఎస్ మేడం అని విసురుగా ఇషిత క్యాబిన్ వైపు వెళ్తాడు. ఆఫీస్ లో అందరూ విరాజ్ గురించి గుసగుసలాడుతూ ఉంటారు, కానీ విరాజ్ కి అవేమీ వినిపించడం లేదు. ఇషిత ఎంత టార్చర్ పెట్టినా ఇషితను ఇంప్రెస్ చేయడానికి, ఆమె నమ్మకాన్ని మళ్లీ గెలుచుకోవడానికి విరాజ్ ప్రతి వర్క్ ని సైలెంట్ గా చేసుకుంటూ పోయాడు. కొన్ని రోజుల తర్వాత ఈ మధ్యలో ఇషితకి మరో వ్యక్తి సపోర్ట్ గా ఉన్నాడు. అతనే అరవింద్. అరవింద్ తో ఇషిత చాలా సరదాగా మాట్లాడేది. చూసావా అరవింద్, మీ అన్నయ్య ఎలా పనులు చేస్తున్నాడో అని ఇషిత నవ్వుతూ అరవింద్ తో చెప్తూ ఉంటుంది. అరవింద్ కూడా నవ్వుతూ, వీడికి ట్రీట్మెంట్ కరెక్టేలే వదినా, వీడి ఈగో తగ్గాలంటే ఈ పనులు చేయాల్సిందే. మరిదిగా నేను నీకే సపోర్ట్ గా ఉంటాను అనగానే ఇషిత కూడా నవ్వుకుంటుంది. అలా ఇద్దరు ఒకే టీం అయ్యి విరాజ్ ని ఆట పట్టించేవారు. విరాజ్ అరవింద్ ను ఇషితాని చూస్తూ జెలస్ గా రగిలిపోతూ ఉండేవాడు. రే అరవింద్, నువ్వు నా సైడ్ మాట్లాడాల్సింది పోయి దానికి సపోర్ట్ చేస్తావా అని కోపడేవాడు. నువ్వు చేసిన తప్పుకి ఇది చాలా చిన్న శిక్ష అన్నయ్యా.
ముందు నాకు వదినకి కాఫీ తీసుకుని రాపో అని అరవింద్ కూడా ఛాన్స్ దొరికిందని విరాజ్ని ఆడుకునేవాడు. వారాల తడబడి విరాజ్ ఇషిత చెప్పిన ప్రతి వర్క్ ఫినిష్ చేశాడు. క్లీనింగ్, కుకింగ్, ఆఫీస్ వర్క్స్, గ్రాసరీ ఐటమ్స్ మొయ్యడం. ఒక కార్పొరేట్ కింగ్ లాగా కాక ఒక ట్రూ లవర్ గా ఇషిత కాళ్ళ దగ్గర తన ఈగోని పూర్తిగా చంపేసుకున్నాడు. అతని పేషెన్స్, లవ్ ఇషిత త్వరగానే కరిగించాయి. ఒక రోజు నైట్ ఇషిత హాల్లో కూర్చొని ఫైల్స్ చూస్తూ ఉంది. విరాజ్ వంటగదిలో వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఇషిత దగ్గరికి వచ్చి నిలబడతాడు. అతని చేతులకి గాయాలు, ముఖంలో టైర్డ్నెస్, కానీ కళ్ళల్లో మాత్రం కేవలం ఇషితాపై ప్రేమ ఉంది. ఇషిత డిన్నర్ రెడీగా ఉంది. విరాజ్ వాయిస్ కి ఇషిత ఫైల్ పక్కన పెట్టి లేచి విరాజ్ దగ్గరకు వచ్చింది. గాయపడిన విరాజ్ చేతిని పట్టుకోగానే విరాజ్ ఆశ్చర్యంగా చూశాడు. ఇంకా ఎంతకాలం విరాజ్? నీ ఇగో అంతా ఎక్కడికి పోయింది అని ఇషిత సీరియస్ గా అడిగింది. విరాజ్ తలదించుకొని, నా ఇగో నిన్ను నా నుంచి దూరం చేసింది ఇషిత. నువ్వు నన్ను జీవితాంతం ఇలాగే చూసినా ఐ విల్ బి యువర్ స్లేవ్ బికాస్ ఐ లవ్ యూ మోర్ దెన్ మై లైఫ్. నీ పర్సనల్ అసిస్టెంట్ డ్యూటీ ఇక్కడితో ఫినిష్ అయిపోయింది మిస్టర్ విరాజ్ సింగానియా అని ముద్దుగా అంది ఇషిత. వాట్ వాట్ యు మీన్ ఇషిత? ఇషిత చిన్నగా నవ్వి విరాజ్ షర్ట్ కాలర్ ని పట్టుకుని తన వైపు లాక్కుంటూ, ఐ మీన్ ఫ్రమ్ నౌ యు ఆర్ నాట్ మై పర్సనల్ అసిస్టెంట్, యు ఆర్ మై ఫ్యూచర్ హస్బెండ్. ఐ లవ్ యూ రాజ్. ఆ మాట వినగానే విరాజ్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు సుడుల్లాగా తిరిగాయి. అతను నమ్మలేనట్టుగా ఇషిత వైపు చూస్తూ, నువ్వు నిజంగానే క్షమించావా ఇషిత? ఎస్, ఐ లవ్ యూ. బట్ ఇంకోసారి నా క్యారెక్టర్ ని క్వశ్చన్ చేస్తే ఈసారి చంపలు పగలడం కాదు, స్ట్రైట్ గా హాస్పిటల్ అని నవ్వుతూ వార్నింగ్ ఇచ్చింది. విరాజ్ ఒక్కసారిగా ఇషితాను గాల్లోకి లేపి, థ్యాంక్ యూ విషిత, థ్యాంక్ యూ సో మచ్ బేబీ. ఐ ప్రామిస్ యూ చచ్చే వరకు నీ నమ్మకాన్ని ఒమ్ము చెయ్యను. ఇద్దరు ఆ వర్షపు రాత్రిలో పాత గాయాలన్నీ మర్చిపోయి ఒకరినొకరు గట్టిగా హక్ చేసుకుని వారి కొత్త జీవితానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. ఒక రోజు ఇషిత ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకుని తన విల్లాకు వస్తూ ఉంటుంది. చీకటిగా ఉన్న రోడ్డు పైన కునాల్, నిషా తమ రౌడీలతో కలిసి ఇషిత కార్ ని బ్లాక్ చేశారు. ఇషిత కారులోనే ఉండగా కునాల్ ఇషిత చేపట్టుకుని బయటకు లాగాడు. ఏంటి ఇషిత, విరాజ్ గాడు నీ పర్సనల్ అసిస్టెంట్ అవ్వగానే నీ పాత లవర్ ని మర్చిపోయావా ఏంటి? ఇన్ని రోజుల్లో నన్ను అసలు మీట్ అవ్వలేదు. ఆ రోజు గోవాలో మిస్ అయింది, బట్ ఈ రోజు కంప్లీట్ చేస్తాను. నిన్ను విరాజ్ దక్కించుకోవడం కాదు, నీ ముఖం చూడ్డానికి కూడా అసహించుకునేలాగా చేస్తాను. పక్కనే ఉన్న నిషా పగతో రగిలిపోతూ, ఎస్ ఇషిత, విరాజ్ సింగానియా నాకు కాకుండా నీకు దక్కడం ఏంటి డియర్? ఈ రోజుతో మీ లవ్ స్టోరీకి పర్ఫెక్ట్ ఎండ్ పడుతుంది. నువ్వు విరాజ్ లైఫ్ లో లేకపోతే ఐ ఆమ్ ద క్వీన్ ఆఫ్ సింగానియా ఎంపైర్. డోంట్ టచ్ మీ బ్లడీ బాస్టర్స్. విరాజ్ కి తెలిస్తే మీ ఇద్దరిని ప్రాణాలతో బ్రతకనివ్వడు అని కోపంగా అరుస్తుంది. హో అవునా, మరి ఆ విరాజ్ గాడు ఎక్కడ ఇషిత అని కునాల్ నవ్వుకుంటూ ఉండగానే ఒక్కసారిగా కునాల్ కార్ వచ్చి విసురుగా నిషా కార్ ని డాష్ ఇస్తుంది. కార్ డోర్ భయంకరమైన శబ్దంతో తెరుచుకుంది. ఆ సౌండ్ కి అటువైపు చూసిన ముగ్గురికి బ్లాక్ సూట్, కళ్ళల్లో రక్తం చిందించేంత కోపంతో రగిలిపోతూ ఉన్న డెవిల్ లాగా విరాజ్ సింగానియా అడుగుపెట్టాడు. అతని చేతిలో ఒక హెవీ ఐరన్ రాడ్ ఉంది. విరాజ్? నిషా గొంతులో వణుకు మొదలయ్యింది. విరాజ్ ఒక్క సెకండ్ కూడా లేట్ చేయలేదు. తన చూపు కునాల్ వైపు తిప్పాడు. విరాజ్ కళ్ళల్లో కనిపిస్తున్న ఆ మృత్యువుని చూసి కునాల్ భయంతో అడుగులు వెనక్కి వేశాడు. యు జస్ట్ మేడ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ యువర్ లైఫ్ కునాల్. విరాజ్ గొంతు పాతాళం నుంచి వస్తున్నట్టుగా గంభీరంగా మోగింది. విరాజ్ ప్లీజ్ విను, విరాజ్ నా మాట విను అని కునాల్ అరవబోయే లోపే ఫాట్ మని విరాజ్ తన చేతిలోని ఐరన్ రాడ్ తో కునాల్ కుడి చేతి వైపు భయంకరంగా కొట్టాడు. కటకట అంటూ ఎముకలు విరిగి శబ్దం వచ్చింది. ఆ అంటూ కునాల్ భయంకరమైన కేకలతో నేలపైన పడిపోయాడు. నా ఇష్టాను క్యారెక్టర్ లెస్ గా అనేలా చేశావు కదరా. ఫాట్ మని విరాజ్ రాడ్ తో కునాల్ కాళ్ళపైన కొట్టాడు. కునాల్ మోకాల భాగం ఎక్కడికక్కడ ముక్కలైపోయింది. ఆ రోజు గోవాలో నా నమ్మకాన్ని ముక్కలు చేశావు కదరా. ఫాట్ మని ఇంకో దెబ్బకి కునాల్ ఇంకో చెయ్య విరిగిపోయింది. ప్లీజ్ విరాజ్, చంపేసాయి, నన్ను చంపేసాయి, ఈ పెయిన్ నేను తట్టుకోలేకపోతున్నాను అని కునాల్ రక్తం మడుగులో దొర్లుతూ ఏడుస్తూ ఉన్నాడు. చంపితే నీకు ఈజీగా డెత్ దొరుకుతుంది, బట్ నా ఇష్ట 4 ఏళ్లుగా అనుభవించిన నరకంలో నువ్వు 5% అయినా అనుభవించాలి. లైఫ్ టైం నువ్వు నడవలేవు, ఎవరిని తాకలేవు. దిస్ ఈజ్ విరాజ్ సింగానియా రివెంజ్ అని విరాజ్ రాడ్ని విసిరికొట్టి కునాల్ పార్ట్స్ ఎక్కడికక్కడికి విరిచేసి వాణ్ణి అనుచితంగా పడేశాడు. పక్కనే నిలబడి ఉన్న నిషా ఈ ఘోరమైన దృశ్యాన్ని చూసి వణికిపోయింది.
విరాజ్ ఆమె వైపు ఒకసారి తిరిగాడు. అతని కళ్ళల్లోని వినాశాన్ని చూసి నిషా చేతిలోని యాసిడ్ బాటిల్ నేలపైన పడి పగిలిపోయింది. విరాజ్ నన్ను వదిలేసాయి ప్లీజ్ అని నిషా తడబడుతూ వెనక్కి జరిగింది. విరాజ్ ఆమె దగ్గరికి వచ్చి నవ్వుతూ, ఒక ఉమెన్ అయ్యింది ఇంకొక ఉమెన్ లైఫ్ తో ఆడుకోవడానికి నీకు ఎంత ధైర్యం నిషా? నిన్ను పోలీస్ లాకప్ లో పెట్టి నీ మిగతా లైఫ్ మొత్తం జైల్లో చిప్పకూడు తినేలాగా చేయడం నాకు 1 మినిట్ పని. కానీ ఒక అమ్మాయి అన్న విషయంతో నేను వదిలేస్తున్నాను. నా మనసు మారే లోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని విరాజ్ గర్జించాడు. విరాజ్ కోపానికి నిషా చెప్పులు కూడా వదిలేసి వెనక్కి తిరిగి ప్రాణాపాయంతో పారిపోయింది. విరాజ్ రక్తం మరకలున్న తన హ్యాండ్స్ ని తుడుచుకుంటూ ఇషిత దగ్గరకు వచ్చాడు. ఇషిత కళ్ళల్లో నీళ్లతో విరాజ్ ని చూసి ఒక్కసారిగా హక్ చేసుకుంది. ఇట్స్ ఓవర్ ఇషిత, ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. ఇంకెప్పుడు మన మధ్యలోకి రానివ్వను అని విరాజ్ ఆమె నుదుటిపైన ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత సింగానియా ప్రైవేట్ రిసార్ట్ మొత్తం రంగురంగుల విద్యుత్ దీపాలు, పూల అలంకరణతో మెరిసిపోతూ ఉంది. కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, బిజినెస్ టైకోన్స్, అరవింద్ అండ్ ఫ్యామిలీ అంతా ఒకటయ్యారు. అరవింద్ తన వదిన తరపున నిలబడి పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉన్నాడు. అన్నయ్య, ఈ రోజు నుంచైనా నీ కోపం, యాటిట్యూడ్ పక్కన పెట్టి కాస్త నవ్వురా అన్నయ్య. ఇషితా వదిన నీకు దక్కడమే నువ్వు చేసుకున్న అదృష్టం అని అరవింద్ విరాజ్ ని ఆట పట్టిస్తూ ఉన్నాడు. విరాజ్ రాయల్ వైట్ అండ్ గోల్డ్ షేర్వానీలో మిలమిలా మెరిసిపోతూ ఉంటే డిజైనర్ పీచ్ కలర్ పట్టు చీరలో దేవతలాగా నడుచూస్తూ ఉన్న ఇషితాను చూసి కళ్ళు తిప్పుకోలేకపోయాడు. ఇషిత విరాజ్ పక్కన మండపంలోకి వచ్చి కూర్చుంది. ఇద్దరి కళ్ళల్లోనూ ఇన్నాళ్ళు పడ్డ కష్టాలు, ఆవేదనలు మాయమయ్యి కేవలం అంతులేని ఆనందం, నమ్మకం మాత్రమే కనిపిస్తున్నాయి. పురోహితుడు వేద మంత్రాల మధ్య సరిగ్గా శుభముహూర్తానికి విరాజ్ ఇషిత మెడలో 3 ముళ్ళు వేశాడు. చుట్టూ ఉన్న వాళ్ళంతా పూల వర్షం కురిపిస్తూ ఉండగా విరాజ్ ఇషిత పాపిట్లో సింధూరం దిద్ది ఆమె చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు. యు ఆర్ మై ఫర్ ఎవర్ మిసెస్ ఇషిత విరాజ్ సింగానియా అని విరాజ్ నవ్వుతూ చెప్పగాని ఇషిత అతని భుజం పైన తలవాల్చి అండ్ యు ఆర్ మైన్ మై రాజ్, ఓన్లీ మైన్ అని మురిపెంగా అంది. 4 ఏళ్ల క్రిందట వర్షంలో మొదలైన వాళ్ళ తొలి ముద్దు జ్ఞాపకం నుంచి ఈ రోజు తాలిబంధం వరకు వారి ప్రేమ గెలిచింది, అహంకారం ఓడింది. ఆ రోజు నైట్ కి విరాజ్ ఇషితాల ఫస్ట్ నైట్. రూమ్ లో సిగ్గుపడుతూ వచ్చిన ఇషితాను ఒక్కసారిగా చుట్టేస్తాడు విరాజ్. ఇషిత ఒక్కసారిగా తనని దూరంగా తోసేసి సిగ్గుపడుతూ బాల్కనీలోకి వెళ్లిపోయింది. ఏంటి మేడం, ఇంకా స్టార్ట్ చేయకుండానే అలా సిగ్గుపడితే ఎలా చెప్పు అంటూ నడుము చుట్టూ చేతులు వేసి పట్టు బిగిస్తూ, ఇలా అయితే మన రొమాంటిక్ డేస్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? ముందులా మొండిగా ఉండకే దెయ్యం, అసలే మన ఫస్ట్ నైట్ కోసం వెయిటింగ్ ఇక్కడ. ఎలా అయినా నన్ను చేంజ్ చేయడానికి నువ్వు ఉన్నావుగా, ఇంకెందుకు భయం? విరాజ్ తన్మయంతో, అంతవరకు రానివ్వనులే బేబీ, ఈ లోపు నువ్వు మర్చిపోయినవన్నీ రాత్రంతా మేల్కొని మరి గుర్తు చేస్తాను అంటూ చెప్తూ ఉంటే మెల్లగా తనని వదిలించుకొని వెళ్ళిపోవాలి అనుకుంటే అలాగే గోడకి లాక్ చేస్తూ ఎక్కడికి మెల్లగా ఎస్కేప్ అవుతున్నావు? అదేం లేదు, డ్రెస్ చేంజ్ చేసుకుందామని. ఈసారి చాలా హెవీగా ఉంది రాజ్. విరాజ్ మెల్లగా ఇషిత చెవిలో, పోనీ నేను చేంజ్ చెయ్యనా? విరాజ్ను గట్టిగా తోసేసి, పళ్ళు రాలుతాయి, నేను దగ్గర లేక పిచ్చి పిచ్చిగా వేషాలేసావు కదా అని వెళ్తూ ఉంటే చీర కొంగు పట్టుకొని ఫోర్స్ గా వెనక్కి లాగి, ఎందుకంత కోపం? అయినా పిచ్చి వేషాలన్నీ పిల్లల దగ్గర కాక ఇంకెక్కడ వెయ్యాలి? పద, నీకు కంప్లీట్ గా అన్నీ నేర్పిస్తాను. ఏం అక్కర్లేదు, నేను వెళ్తాను అంటూ బాల్కనీ మొత్తం పరిగెడుతూ ఉంటే నో వే, ఈ రోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు అంటూ తనని 2 చేతులతో లిఫ్ట్ చేశాడు. లీవ్ విరాజ్, నో వే, ఇవాళ నిన్ను వదిలిపెట్టను అంటూ తనని లోపలికి తీసుకెళ్లి బెడ్ మీదకి చేర్చాడు. విరహంతో వేగుతూ ఉన్న శరీరానికి బాల్కనీలో నుండి వీస్తూ ఉన్న చల్లని చలిగాలికి సైతం ఇద్దరికి ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉన్నాయి. ఇషిత తలలో పెట్టుకున్న మల్లెపూల సువాసన విరాజును క్షణం కూడా ఆగనివ్వడం లేదు. వాటిని ఆస్వాదిస్తూ మెడ మీద ముద్దులు పెట్టుకుంటూ ఉన్నాడు. అతని స్పర్శ శరీరం అంతా కరెంటు షాక్ కొట్టినట్టుగా అవ్వగా కింద పెదవిని మునిపంటితో నొక్కి పెట్టి కళ్ళు మూసుకుంది. చెర్రీ పండులాగా ఊరిస్తూ ఉన్న పెదాలను చూస్తూ ఆగలేక వాటిని అందుకున్నాడు విరాజ్. తన్మయంతో విరాజ్ మెడ చుట్టూ చేతులేసి దగ్గరికి లాక్కుంది ఇషిత. 2-3 నిమిషాల తర్వాత ఆ ముద్దుని అలాగే పొడిగిస్తూ కంటిన్యూ చేస్తూ గుండెల వరకు వచ్చాడు విరాజ్. విరాజ్ తనని వెనుక నుండి హత్తుకుని తన ఒళ్ళో ఉన్న జ్యువెలరీని నోటితో తీయగాని అవి కిందకు జారిపోయాయి. మెడ మీద పెదాలతో రాస్తూ ఉంటే విరాజ్ని గట్టిగా హత్తుకుంది ఇషిత. విరాజ్ మెడ నుంచి చేతుల దాకా పెదాలతో రాస్తూ చేతికున్న గాజుల్ని తీసేశాడు. అలాగే కిందకు జారి నెమ్మదిగా తన నడుముకున్న హిప్ చైన్ ని కూడా నోటితో లాగేస్తూ
నడుం మీద అదర సంతకం చేశాడు. అంతే, మనసులో అలజడి మొదలయ్యి విరాజ్ని అలాగే తనని గట్టిగా అదుముకుంది ఇషిత. వెనక నుండి హత్తుకుని కుచ్చిళ్ళు లాగేయబోతూ ఉంటే తన చీరని గట్టిగా పట్టుకోగానే అది ఊడిపోయి చేతిలోకొచ్చింది. సిగ్గుతో అటువైపు తిరిగి చేతులు ఎదకి అడ్డం పెట్టుకుంది ఇషిత. తన పాదం మీద ముద్దు పెట్టుకుని పైకొస్తూ తన చీర కుచ్చిళ్ళు లాగేశాడు. సన్నటి నడుం వంపుల్లో ముద్దు పెట్టుకోగానే టెన్షన్గా మరోవైపు తిరిగింది. బ్లౌజ్ థ్రెడ్స్ ని నోటితో లాగేసి తనని న్యూడ్గా మార్చాక తనని ఇటువైపు తిప్పుకొని, టెన్షన్ అవ్వకు ఇషిత, నేనున్నాను కదా, డోంట్ వరీ అని తన భయాన్ని పోగొడుతూ తనలో పూర్తిగా కలిసిపోయాడు విరాజ్. 2 గంటల తర్వాత ఇషితాకి పట్టిన చెమట తుడుస్తూ, ఐ లవ్ యూ ఇషిత. అయినో నువ్వు దూరం అయ్యాక నేను వేరే దారిలో వెళ్ళాను. నీ మీదున్న కోపం నాకు మంచి చెడుని ఆలోచించనివ్వలేదు. లీవ్ ఇట్ రాజ్, అయిపోయింది కదా. నువ్వేంటో నీ మనసు ఏంటో నాకు తెలుసు, అందులో నేనేంటో కూడా నాకు తెలుసు, సరేనా? ఇక దాని గురించి ఆలోచించకు అని గట్టిగా హత్తుకుని పడుకుంది. ఇంకో రౌండ్కి వెళ్ళిపోదామా? అమ్మో వద్దు, నా వల్ల కాదు. వద్దంటే కుదరదు అంటూనే తనని బెడ్షీట్లోకి లాగేసుకుని ఎప్పటికో నిద్రపోయారు ఇద్దరు. ఎన్నో దూరాల తర్వాత తనువులు కలిసిన వేళ 2 మనసులు ఒక్కటయ్యాయి. ది హ్యాపీ ఎండ్. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు 80% వరకు ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఛానల్ని. ఇలా ఉంటే ఎలా అబ్బా? ఒక క్రియేటర్కి ఎంకరేజ్మెంట్ వచ్చేది సబ్స్క్రైబర్స్, వ్యూస్, లైక్స్, హైప్స్ ఇవే కదా. సో మీరు అవి చేస్తేనే కదా ఇలాంటి మంచి మంచి స్టోరీస్ మీ దాకా వస్తాయి. సో ఈసారి మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. మరి చూద్దాం. ప్రేమతో మీ శ్రావణ సంధ్య. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.